హల్లెలూయా. హల్లెలూయా. இந்த காலையில் நாம் தேவனுடைய சமூகத்தில் வந்திருக்கிறோம். ఈ ఉదయకాలంలో దేవుని సముఖానికి వచ్చి ఉన్నాము. இதனால் இந்த உபவாச பிரார்த்தனை தேவனுக்கு பிரியமாக இருக்கும்படியாக ఈ దినం ఉపవాస ప్రార్థన దేవునికి ప్రీతికరంగా ఉండాలన్నా நம்மை நாமே சில வினாடிகள் தேவனுடைய சமூகத்தில் நிதானித்து ஆராய்ந்து பார்ப்போம். మనల్ని మనమే కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో నిదానించి పరిశీలించి చూద్దాము. தேவனுக்கு விரோதமாக நம்முடைய வாழ்க்கையில் அக்கிரமங்களோ பெண்கள் பாவங்கள் இருந்தால் దేవునికి విరోధంగా మన జీవితంలో అతిక్రమంలో పాపంలో దోషంలో ఉన్నాయడలా இந்த தேவனத்தில் அறிக்கை செய்வோம். వాటిని దేవుని దగ్గర ఒప్పుకుందాము. இப்போது நம்மை நாமே சோதித்து ஆராய்ந்து பார்ப்போம். మనల్ని మనమే శోధించి పరిశీలించి చూద్దాము. ஆமென். நம்முடைய பாவங்களை அறிக்கையிட்ட போது మనము మన పాపములన్నిటిని ఒప్పుకొనినప్పుడు நம்முடைய பாவங்களை எல்லாவற்றையும் மன்னித்து మన పాపములన్నిటిని క్షమించి எல்லா அக்கிரமத்தையும் நீக்கி சுத்திகரித்து అన్ని అక్రమల నుండి మనల్ని తొలగించి శుద్ధీకరించి இதனால் இந்த உபவாச பிரார்த்தனைக்கு நம்மை தவிலாக மாற்றியமைக்காக ఈ దినం ఉపవాస ప్రార్థనకు దేవుడు మనకు అర్హత దయచేసినందుకై நம் தேவனை மகிமைப்படுத்துவோம். మన దేవుని మహింపరుద్దాము. தேவனுடைய கருத்தில் அர்ப்பணித்து நாம் பிரார்த்தனை செய்வோம். దేవుని చేతికి అప్పగించి ప్రార్థన కొరకు మనం ప్రార్థన చేద్దాము. ஆமென். ఆమేన్. స్తోత్రం నాన్న, పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. రాజాది రాజా, ప్రభులకు ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా తండ్రి, ఉదయకాలంలో రాజా ప్రభా మీ సన్నిధిలో చేరి నాన్న, అయ్యా తండ్రి ఉపవాస ప్రార్థన రాజా మేము చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా తండ్రి, ఆరంభం నుంచి ముగింపు వరకు రాజా మీరు మాతో ఉండండి. ఈ ప్రార్థనకు మాకు విరోధంగా పోరాడుచున్న సమస్త సాతాన క్రియలను యేసుక్రీస్తు వారి నామంలో కట్టి బంధిస్తున్నాము తండ్రి. ఆమేన్ దేవా. మీరే నాన్న తండ్రి రాజా మా అతిక్రమణ పాపములు దోషములన్నింటినీ క్షమించి ఈ ప్రార్థనకు రాజా మాకు అర్హత దయచేయమని వేడుకుంటూ నాన్న, అయ్యా మేము ఎలాంటి ప్రార్థన చేయాలో రాజా, అయ్యా తండ్రి ఎలాంటి వారుగా మేము జీవించాలో నాన్న మీ దాసుని ద్వారా మాతో మాట్లాడి అయ్యా మేము ఈ ప్రార్థనలు నేర్చుకొని మా జీవితాలను సరిచేసుకొని రాజా మేము ప్రార్థించడానికి సహాయం చేయండి. మా ప్రార్థన విజ్ఞాపనలన్నీ కూడా ఆలకించి నాన్న తండ్రి మా దేశం కొరకు ప్రార్థించినప్పుడు, కుటుంబాల కొరకు ప్రార్థించినప్పుడు మీరే నాన్న తండ్రి రాజా మా దేశంలోను కుటుంబాల్లోనూ విడుదల స్వస్థత దయచేసి కాపాడి రక్షించమని అయ్యా సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీ ఒక్కరికే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. தேவன் நாமத்திற்கு மகிமையாவதாக. దేవుని నామానికి మహిమ కలుగును గాక. தேவனை துதித்து நாம் பாடி மகிமைப்படுத்துவோம். ఇప్పుడు మనం దేవుని స్తుతించి పాడి మనం దేవుని నామాన్ని మహిమపరుద్దాము. హల్లెలూయా. నా కన్నీరు తుడుచువాడా, నేనున్నానని అన్నవాడా, నా కన్నీరు తుడుచువాడా, నేనున్నానని అన్నవాడా, కానెన్నడు నే అనాథను తండ్రి, కానెన్నడు నే అనాథను అయ్యా, కానెన్నడు నే అనాథను తండ్రి, కానెన్నడు నే అనాథను, నా కన్నీరు తుడుచువాడా, నేనున్నానని అన్నవాడా, నా కన్నీరు తుడుచువాడా, నేనున్నానని అన్నవాడా, వెక్కి వెక్కి ఏడుపొచ్చినా, వెక్కిరింతల పాలైనను, వెక్కి వెక్కి ఏడుపొచ్చినా, వెక్కిరింతల పాలైనను, నా కన్నీరు తుడుచువాడా, నేనున్నానని అన్నవాడా, నా కన్నీరు తుడుచువాడా, నేనున్నానని అన్నవాడా, అయ్యా కానెన్నడు నే అనాథను తండ్రి, కానెన్నడు నే అనాథను అయ్యా, కానెన్నడు నే అనాథను తండ్రి, కానెన్నడు నే అనాథను,
వ్యాధి బాధలెన్ని ఉన్నా తోగములతో కృంగిపోయినా వ్యాధి బాధలెన్ని ఉన్నా తోగములతో కృంగిపోయినా నా వైద్యుడవు నీవే యేసయ్యా నన్ను స్వస్థపరచుమో యేసయ్యా నా వైద్యుడవు నీవే యేసయ్యా నన్ను స్వస్థపరచుము యేసయ్యా అయ్యా కానెన్నడు నే అనాథను తండ్రి కానెన్నడు నే అనాథను అయ్యా కానెన్నడు నే అనాథను తండ్రి కానెన్నడు నే అనాథను తల్లి తండ్రి విడిచి వెళ్ళినా బంధుజనులు వెలివేసినా తల్లి తండ్రి విడిచి వెళ్ళినా బంధుజనులు వెలివేసినా నా తల్లి తండ్రి నీవే యేసయ్యా నా బంధుజనుడవు నీవే యేసయ్యా నా తల్లి తండ్రి నీవే యేసయ్యా నా బంధుజనుడవు నీవే యేసయ్యా అయ్యా కానెన్నడు నే అనాథను తండ్రి కానెన్నడు నే అనాథను అయ్యా కానెన్నడు నే అనాథను తండ్రి కానెన్నడు నే అనాథను నా కన్నీరు తుడుచువాడా నేనున్నానని అన్నవాడా నా కన్నీరు తుడుచువాడా నేనున్నానని అన్నవాడా నేనున్నానని అన్నవాడా స్తోత్రం రాజా మహోన్నతుడా మహాగణుడా మహాపరిశుద్ధుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా రాజాది రాజా దేవాది దేవా ప్రభులకు ప్రభా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఆరాధనకు యోగ్యుడా స్తుతులకు పాత్రుడా అయ్యా తండ్రి సృష్టికర్త సర్వోన్నతుడా సర్వాధికారి మీకు స్తోత్రములు దేవా హల్లెలూయా మీకు స్తోత్రములు తండ్రి అవును రాజా నాన్న తండ్రి మా కన్నీరును తుడిచే దేవుడు ప్రభా ఇదిగో నాన్న మేము బాధపడినప్పుడు రాజా నేనున్నానని రాజా మమ్మల్ని హత్తుకునే నా దేవుడు ప్రభా అయ్యా తండ్రి మేము ఎన్నడూ కూడా రాజా మమ్మల్ని అనాథలుగా విడవకుండా రాజా అయ్యా మమ్మల్ని రాజా చెయ్యి విడవకుండా రాజా ఎడబాయకుండా రాజా కాచి కాపాడుతున్న నాన్న నీకు స్తోత్రములు రాజా అయ్యా తండ్రి మేము దుఃఖముతో ఏడ్చినా కన్నీరు పెట్టినా చూడలేని నా దేవుడు రాజా అయ్యా కనికరంతో నాన్న మమ్మల్ని తండ్రి రాజా ప్రేమించి నాన్న మమ్మల్ని కాపాడి రక్షించే దేవుడు నాన్న రాజా అయ్యా వ్యాధి బాధలన్నీ మమ్మల్ని చుట్టుకొని ఉన్న రాజా అయ్యా మేము రోగములతో తోగలతో మేము కృంగిపోయిన రాజా అయ్యా తండ్రి రాజా నాన్న మా వైద్యుడు నీవై ఉండి రాజా మమ్మల్ని స్వస్థపరిచే రాజానికి స్తోత్రములు ప్రభా మా యెహోవా రఫా మా పరమ వైద్యుడానికి స్తోత్రములు రాజా మమ్మల్ని విడిపించే నా దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఐగుప్తుకి వచ్చిన ఏ రోగమును మీకు రానియనని చెప్పిన నా దేవుడు రాజా అయ్యా మీకు స్తోత్రములు రాజా ఆ దినము అయ్యా ఐగుప్తుల రాజా తెగులు వచ్చినప్పటికీ రాజా అయ్యా తండ్రి నీ జనులకును ఐగుప్తు జనులకును తేడాను చూపించిన నా దేవుడు రాజా ఏ తండ్రి తెగులు కూడా రాజా నీ జనులను అంటకుండా కాపాడిన నా రాజువు నాన్న అయ్యా మా పరమ వైద్యుడు రాజా ఇప్పుడు కూడా నాన్న నిబిడలమైన మాకు ఏ అపాయం రాకుండా రాజా ఇప్పటి వరకు కాపాడుతున్నారు తండ్రి అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఆ ప్రత్యేక ప్రేమను బట్టి మీకు స్తోత్రాలయ్యా అయ్యా మా మీద తల్లి వలె తండ్రి వలె రాజా ప్రేమ చూపిస్తున్న నాన్న నీకు స్తోత్రాలయ్యా మా తల్లిదండ్రులు మమ్మల్ని విడిచిపెట్టొచ్చు ప్రభా మా బంధుమిత్రులు మమ్మల్ని విడిచిపెట్టొచ్చు ప్రభా అయ్యా మా తల్లి తండ్రి అయి ఉండి మా స్నేహితుడివై మా బంధువై రాజా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న నాన్న నీకు స్తోత్రములయ్యా అయ్యా మనుషులైన వారు ఎప్పటికైనా రాజా స్వార్థంతో ఉంటారు ప్రభా ఏ స్వార్థము లేకుండా మమ్మల్ని కాపాడుతున్న నాన్న నీకు స్తోత్రములు రాజా హల్లెలూయా శర రా బాబా హల్లెలూయా శర రా కర రా పర పర
హల్లెలూయా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. కనికరం గల దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి మమ్మల్ని కాచి కాపాడుతున్న మా తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా. మా కొండగా మా కోటగా మా అండగా రాజా నాన్న ఉన్న తండ్రి, మా శైలముగా ఉన్న దేవా నీకు స్తోత్రములయ్యా. అయ్యా ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని చెప్పబడి ఉన్నది రాజా. అయ్యా తండ్రి రాజా పగలు ఎండ దెబ్బ తగలకుండా రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా మమ్మల్ని కాపాడే దేవా మీకు స్తోత్రములయ్యా. స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. స్తోత్రం దేవా, స్తోత్రము నాన్న. నా ప్రాణనాథ నా జీవదాత నాతోనే నీవు ఉంటావు యేసయ్యా. నా ప్రాణనాథ నా జీవదాత నాతోనే నీవు ఉంటావు యేసయ్యా. నా కొండ కోట అండ నీవేనయ్యా. నీవు నాతో ఉంటే అంతే చాలయ్యా. నా కొండ కోట అండ నీవేనయ్యా. నీవు నాతో ఉంటే అంతే చాలయ్యా. నీవేగా నా ధ్యానం యేసయ్యా. నీవే జీవితం యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. నీవే నా ప్రాణం గానం, నీవే నా జీవం సర్వం యేసయ్యా. నీవే ఆధారం, నీవే నాదు గమ్యం, నీలోనే నాదు జీవం యేసయ్యా. నీవే ఆధారం, నీవేగా నా ధ్యానం యేసయ్యా. నీవే జీవితం యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. అవును తండ్రి రాజా, ఇదిగో నాన్న మా ప్రాణనాథుడివే రాజా, మా జీవదాతవై ఉన్న తండ్రి రాజా. మేము జీవిస్తున్నామంటే అయ్యా మీ కృప నాన్న. మేము తండ్రి రాజా చలిస్తున్నామంటే మీ కృప దేవా. అయ్యా మేము జీవించి ఉండి అయ్యా తండ్రి ప్రాణాలతో రాజా, అయ్యా తండ్రి రాజా రాత్రి పడుకొని ఉదయాన్నే లేస్తున్నామంటే మీ కృప తండ్రి. అయ్యా మేము తింటున్న ఆహారం మీ కృపను బట్టి రాజా. అయ్యా మేము త్రాగుతున్న నీరు మీ కృపను బట్టి రాజా. అయ్యా తండ్రి రాజా నాన్న మేము తండ్రి రాజా అయ్యా ఇలాగ జీవితం కలిగి ఉన్నామంటే అది మీ కృప మాత్రమే నాన్న. ఎంతో మంది శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, వేదనలో చిక్కుకొని ప్రభా అనేక బాధలు అయ్యా తండ్రి ప్రాణాలు కోల్పోతున్నారు ప్రభా. మమ్మల్ని ప్రత్యేకమైన కృపతో నాన్న కరుణించి కాపాడి రక్షించి నాన్న విడిపిస్తున్న దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి రాజా, ఇదిగో నాన్న మీ ప్రత్యేకమైన ప్రేమకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి మేము నశించిపోకుండా మమ్మల్ని కాపాడినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా వ్యాధి బాధలు మమ్మల్ని అంటకుండా రాజా, ఏ తెగులు మమ్మల్ని అంటకుండా రాజా మమ్మల్ని ఇప్పటి వరకు కాపాడుతున్నారు ప్రభా. మీకు స్తోత్రాలు. ఇక మీదటి కూడా మమ్మల్ని కాచి కాపాడబోతున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి రాజా, మీ అందు జీవించి మీరు మాతో కూడా జీవించేటట్టుగా రాజా మేము జీవించడానికి సహాయం చేయండి దేవా. అయ్యా మీరు మాతో ఉంటే మాత్రమే మేము జీవించగలం ప్రభా, లేకపోతే మేము నశిస్తాం ప్రభా నాన్న. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా తండ్రి మీరే మాతో ఉండి అయ్యా మమ్మల్ని జీవింపజేయమని, మమ్మల్ని సరిచేయమని, మమ్మల్ని నడిపించమని రాజా మీకు తండ్రి రాజా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రాజా. అయ్యా తండ్రి రాజా ఏ విజ్ఞాపనలు అయితే మేము ఈరోజు చేస్తున్నామో వాటన్నిటిని మీరు ఆలకించి నాన్న
మాకు జవాబు దయచేయమని వేడుకుంటూ అయ్యా మీ దాసుని ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించమని రాజా మీ పాదాలకు తండ్రి రాజా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రాజా అయ్యా తండ్రి రాజా ఇదిగో నాన్న మా స్తుతులు స్తోత్రములు అన్నీ కూడా రాజా మీరు అంగీకరించమని అయ్యా తండ్రి రాజా మమ్మల్ని కాచి కాపాడి అయ్యా తండ్రి అయ్యా ఆరంభం నుంచి ముగింపు వరకు రాజా మీ నామానికి మహిమ పొందుకోమని అయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. స్తోత్రము నాన్న, స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మన ఆరాధన అంగీకరించిన ప్రభు తండ్రిని స్తోత్రిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన కొరకు జీవాన్ని ఇచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మనలో నివాసం ఉన్న పరిశుద్ధాత్మని స్తోత్రిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. இப்போ நாம் ஜெபிப்போம். ఇప్పుడు మనం ప్రార్థిద్దాం. எங்களை அதிகமாக நேசித்து வழிநடத்த பரலோக பிதாவே, మమ్మల్ని ఎక్కువగా ప్రేమించి నడిపించు మా ప్రియ పరలోకపు తండ్రి, உமது பரிசுத்தமான நாமத்தை ஸ்தோத்திரிக்கிறோம். మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. நாங்கள் மீண்டும் நாங்கள் உமது சமூகத்தில் ஒன்று கூடி ஆராதிக்க கிருபை தந்திரமே ஸ்தோத்திரிக்கிறோம். మేము మరలా మీ యొక్క సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. உமது அபிஷேகத்தால் நிரப்பதற்காக ஸ்தோத்திரிக்கிறோம். మీ అభిషేకంతో మమ్మల్ని నింపినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. இதை கேட்கிற ஊருடைய வாழ்க்கை நீரே பொதுவாக இருந்து அவர்களை வழிநடத்துவீராக. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ మీరే చాలిన దేవుడై ఉండి మీరు నడిపించండి. இப்போ எங்களோடு பேசுவீராக. ఇప్పుడు మీరు మాతో మాట్లాడండి. அந்த வார்த்தைகளை கிரகித்து அதன்படி வாழ கிருபை தாரும். మీ మాటలు గ్రహించి ఆ ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి. நாங்கள் உம்மை நோக்கி ஏறெடுக்கிற ஜெபத்தை கேட்டு நீரே பதிலளிப்பீராக. మేము మీ వైపు చూసి చేస్తున్న ప్రార్థన ఆలకించి మీరే మాకు జవాబు దయచేయండి. உம்முடைய நாமம் மாத்திரம் மகிமைப்படுவதாக. మీ నామం మాత్రం మహిమ పొందును గాక. இந்த உபவாச பிரார்த்தனைக்கு விரோதமாக போராடுகிற எல்லா சாத்தானுக்கும் இயேசு நாமத்தை கட்டி அப்புறப்படுத்துகிறோம். ఈ ఉపవాస ప్రార్థనకు విరోధంగా పోరాడుచున్న సమస్త సాతాను క్రియలను యేసుక్రీస్తు వారి నామములో కట్టి బంధిస్తున్నాము. சகல துதிகரமாகிய அவற்றுமைக்கே செலுத்தினோம். సమస్త స్తుతి ఘనత మహిమలు మీకే చెల్లిస్తున్నాము. மீட்பு ரட்சகருமாக இயேசு ஜெபம் கேட்க நல்ல பிதாவே. విమోచకుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 దేవుని నామమునకు మహిమవుగాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. போன வாரம் நம்ம என்ன பார்த்தோம்னா, పోయిన వారం మనం ఏం చూసామంటే நாம் ரட்சிப்படைவதற்காக ஜெபிக்க வேண்டும் என்று பார்த்தோம். మనము రక్షించబడడానికి రక్షణ పొందడానికి ప్రార్థించాలని చూసాము. யாரே தேவனை அறியாதவர்களோ அவர்கள் ரட்சிக்கப்பட வேண்டும். దేవుని ఎరుగని వారు ఎవరున్నారో వాళ్ళు రక్షణ పొందాలి. பிறகு சபையில் உள்ள குடும்பங்களில் உள்ள எல்லாரும் ரட்சிக்கப்படணும். సంఘంలో ఉండే కుటుంబాలన్నీ కూడా రక్షణ పొందాలి. நாம் நம்முடைய வாழ்க்கையில் ஒரு பரிபூர்ண ரட்சிப்படைய நாம் வந்து ஜெபிக்க வேண்டும். మన జీవితంలో పరిపూర్ణ రక్షణ పొందడానికి మనం ప్రార్థన చేయాలని చూసాము. இன்றைக்கு நாம் என்ன பார்க்க போகிறோம் என்றால், ఈ రోజు మనం ఏం చూడబోతున్నామంటే நம்முடைய வாழ்க்கையில் ஏக மனது கொண்டவர்களாக நாம் வாழ்வது மிக அவசியமாக இருக்கிறது. మన జీవితంలో ఏక మనసు కలిగిన వారంగా మనం జీవించవలసిన అవసరం ఉంది. தேவன் அந்த அப்படிப்பட்ட வாழ்க்கை நாம் வாழ்வதற்கு விரும்புகிறார். దేవుడు అటువంటి ఒక జీవితాన్ని మనల్ని జీవించమని చెప్తున్నారు. பவுல் மூலமாக என்ன சொல்லி என்று பார்ப்போம். పౌలు మూలంగా ఏం చెప్తున్నారో చూద్దాము. ரோமருக்கு நிருபம் 12ஆம் அதிகாரம் 16ஆம் வசனம். The book of Romans chapter 12 verse 16. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనము. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనము. ఏడ్చువారితో ఏడువుడి, ஒருவரோடு ஏக சிந்தையாக இருங்கள். 12. ఒకనితోనొకడు మనస్సు కలిగి ఉండుడి. హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. సో ఇలా ముఖ్యமாக நாம் பார்க்கிற காரியம் என்னவென்றால், ముఖ్యంగా మనం చూసే కార్యం ఏంటంటే நாம் ஒருவருக்கொரு எப்படி இருக்க வேண்டும்? ஏக மனதாக, ஒரே மனது உள்ளவர்களாக நாம் இருக்க வேண்டும். మనము ఒకరితోనొకరు ఏక మనసుతో కలిసి ఉండాలి. ஏக மனது இருப்பது எப்படி, அதுதான் நம்ம இன்னைக்கு பார்க்க போகிறோம். ఏక మనసు ఎలాంటిది, ఏక మనసు అంటే ఏంటని మనం చూడబోతున్నాము. தேவன் நம்முடைய வாழ்க்கையில் ஏக மனது இருக்க வேண்டும் என்று விரும்புகிறார். దేవుడు మన జీవితంలో ఏక మనసు ఉండాలని ఆయన ఇష్టపడుతున్నారు. குடும்பத்தில் ஏக மனது வேண்டும். కుటుంబంలో ఏక మనసు ఉండాలి. அதுபோல சபையிலும் ஒரு மனது வேண்டும். సంఘంలోనూ ఏక మనసు ఉండాలి. அப்புறம் தேவன் எதை விரும்புகிறாரோ அதற்கு நேர்மாறாக சாத்தான் நம்ம வாழ்க்கையில் செய்வான் என்பதை புரிந்து கொள்ள வேண்டும். మనం దేవుడు ఏమైతే మన దగ్గర ఎదురు చూస్తున్నాడో దానికి విరోధంగానే సాతాను మన జీవితంలో క్రియ చేస్తుందని మనం అర్థం చేసుకోవాలి. సో సాతానుடைய கிரியை குறித்து இயேசு என்ன சொல்கிறார் பார்த்தால், సాతాను క్రియ గురించి యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారని చూసినట్లయితే என்னோட எடுத்துக்கொள்ளுங்கள் மத்தேயு 12ஆம் அதிகாரம் 25-26 వచనங்கள். నాతో పాటు తీసుకోండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 25-26 వచనాలు మనం చూద్దాము. The book of Matthew chapter 12 verse 25 and 26. మత్తయి సువార్త 12వ అధ్యాయము 25-26 వచనాలు. ఆయన వారి తలంపులు నెరిగి వారితో ఇట్లా నేను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును,
తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. அப்படின்னா ஒரு ராஜ்யத்துல வந்து பிரிவினை இருந்தா அந்த ராஜ்யம் நிக்க முடியாது, அது செழிப்பாக இருக்க முடியாது. ఒక రాజ్యంలో వేరుబాట్లు ఉన్నట్లయితే అది నిలబడదు, పాడైపోతుంది, అది అభివృద్ధి చెందదు. அதனால நீங்க பார்த்தா இப்ப தேசத்துல ஒரு முக்கியமான பிரச்சனை என்ன செய்வாங்க, எல்லாரையும் கூப்பிட்டு ஒரு, அதாவது எல்லா பார்ட்டி, எல்லா வந்து பொலிட்டிக்கல் பார்ட்டி இருக்குன்னா எல்லாரையும் சேர்த்து ஒரு கூட்டத்தை போட்டு என்ன செய்வாங்க, ஒரு ஏகமானது ஒரு டிசிஷன் கொண்டு வருவாங்க. అందుకే ఒక దేశంలో చూసినట్లయితే ఒక సమస్య, ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే అంతకు ముందు ఏం చేస్తారంటే అందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఆ యొక్క సమస్యకు ஒரே ஒரு அதாவது ஒரு சிந்தனை கொண்டு வராங்க, ஒரு டிசிஷன் கொண்டு வராங்க. ఏక మనసుతో ఒకే ఒక అందరూ కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకొస్తారు. இப்போ உதாரணத்துக்கு பார்த்தா இப்போ இந்தியா சைனா கடையில் பிரச்சனை நடந்துட்டு இருக்கு. ఇప్పుడు మనం ఉదాహరణకు చూసినట్లయితే భారతదేశానికి చైనాకి గొడవలు జరుగుతున్నాయి. இப்போ எல்லா நம்ம தேசத்துல உள்ள எல்லா பார்ட்டிஸ், நம்ம ஆந்திராவில் உள்ள ஒய்எஸ்ஆர் பார்ட்டிலேருந்து எல்லா வந்து எல்லா வந்து பொலிட்டிக்கல் பார்ட்டி கூப்பிட்டு ஒரு மீட்டிங் போட்டாங்க. ఇప్పుడు ఇక్కడ భారతదేశంలోనూ భారతదేశానికి చైనాకి జరుగుతున్నాయి ఈ యొక్క గొడవల వలన భారతదేశంలో ఉండే ప్రతి రాజకీయ నాయకులను వాళ్ళ పార్టీ తరపున పిలిచి ఒక కూటమి జరిపారు. సో ఇది எல்லாரும் சேர்ந்து என்ன செஞ்சாங்க, గవర్నమెంట్ అதாவது அரசாங்கம் என்ன செய்தோ அதுக்கு நாங்க சப்போர்ட் பண்ணுவோம் அப்படி சொன்னாங்க. ఇప్పుడు వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు ఏం చెప్పారంటే ప్రభుత్వం ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో దానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పారు. సో ఇలా మనం என்ன புரிந்துகொள்கிறோம், ఇందులో నుంచి మనం ఏం అర్థం చేసుకుంటున్నాము, రాజ్యத்துல ஒரு ஏக மனது, ஒரு முக்கியமான காரியம் செய்யும்போது ஒரு ஏக மனது இருக்கும்போது தான் அந்த இடத்துல வந்து பார்த்தா ஒரு பெரிய காரியம் நடக்கும். ఒక రాజ్యంలో ఒక ముఖ్యమైన కార్యం చేయాలంటే అందరిలోనూ ఏక మనసు ఉంటేనే అక్కడ ఆ కార్యం జరిపించగలరు. அதே போல தான் சொல்லப்பட்டிருக்கு, தனக்கு தானே விரோதமாய் பிரிந்திருக்கிற எந்த பட்டணமும் எந்த வீடும் நிலைக்க மாட்டாது. అదే ఇక్కడ చెప్పబడింది, తమకు తామే వేరే ఉన్న ఏ ఒక్క పట్టణమైనను ఏ ఒక్క రాజ్యమైనను నిలువదు, పాడైపోతుందని చెప్తున్నారు. ఆ ఇల్లు కూడా, ఇల్లు పట్టణం అయితే ఒక ఇల్లు అయితే ఇంట్లో ఏక మనసు ఉండాలి, పట్టణం అయితే పట్టణంలో ఏక మనసు ఉండాలి, వేరుబాట్లు ఉన్నట్లయితే విడిపోతాయని చెప్పబడి ఉన్నది. வீட்டில் நமக்கு ஏக மனது வேண்டும், మనం ఇంటిలోనూ మనకు ఏక మనసు కావాలి. அதே போல பல குடும்பங்கள் சேர்ந்து சபையிலும் ஏக மனது வேண்டும். అలాగే అనేక కుటుంబాలు కలిసిందే సంఘము, సంఘంలోనూ ఏక మనసు ఉండాలి. ஆனால் என்ன நடக்குது, అయితే ఏం జరుగుతున్నది, நாம் அந்த ஏக மனது நாம் கொண்டு வாழ முடியாதபடிக்கு நமக்கு பிரிவினையை சாத்தான் வந்து கொண்டு வருகிறது. ఆ ఏక మనసు కలిగి మనం జీవించలేనట్టే సాతాను వేరుబాట్లు తీసుకొస్తున్నది. 26వ వచనத்தை படிப்போம். ఇప్పుడు మనము 26వ వచనాన్ని తీసుకొస్తాం, చదువుదాము. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును, అట్లయితే వాని రాజ్యం ఎలాగు నిలుచును. ஸோ அப்படி என்றால் இந்த சாத்தா என்ன செய்யணும், சாத்தா அவனுக்குள்ள எந்த ஒரு பிரிவினை இல்லை, எல்லாமே சேர்ந்து தான் என்ன செய்யறாங்க, நம்ம வாழ்க்கையில எல்லா கஷ்டத்தையும் கொண்டு வராங்க. సాతాను సంబంధించిన వారికి ఏ ఒక్క గొడవలు లేవు, విరోధము లేదు, అందువలన వాళ్ళు కలిసే మన జీవితంలో వేరుబాట్లు తీసుకొస్తూ ఉంటారు. நாம் தான் என்ன செய்யறோம், நமக்குள்ள பார்த்தா பல வேறுபாடுகள் வந்து நம்ம சண்டைகள்லாம் போடுறோம், நமக்குள்ள மனக்கசப்புலாம் வருது. కానీ మనలో మనమే ఏం చేస్తుంటామంటే ఏక మనసు లేకుండా గొడవలు వస్తూ ఉంటాయి, వేరుబాట్లు కలుగుతూ ఉంటాయి. எனவே இயேசு சொல்றார், நாம் ஒரு மனதோடு இருக்க வேண்டும் என்று. అందుకే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు మనము ఏక మనసు కలిగి ఉండాలని. இந்த ஏக மனதோடு இருப்பது என்றால் என்ன அர்த்தம்ங்கறத பார்க்க போறோம். ఏక మనసు కలిగి ఉండడము అంటే ఏంటని మనం చూడబోతున్నాము. என்னோட எடுத்துக்கொள்ளுங்கள் நீதிமொழிகள் 15ஆம் அதிகாரம் 13ஆம் வசனம். The book of Proverbs chapter 15 verse 33. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనము. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 33వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, கனத்துக்கு முந்து வினயம் உண்டுனோ. சோ அப்படினா தேவனுக்கு பயந்து நாம் வாழும்போது தேவன் நமக்கு என்ன தருகிறார், ஞானத்தை தருகிறார். దేవునికి భయం కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు. సో ஞானத்தோட நாம் வாழும்போது நமக்கு என்ன வரும், ஆட்டோமேட்டிக்கா మనతాழ்மையோடு வர வேண்டும் என்பது புரிந்துகொள்ளலாம். ఈ జ్ఞానం మనకు వచ్చినప్పుడు మనము వినయ మనసుతో జీవించాలని మనం అర్థం చేసుకోవాలి. அப்படி நமக்குள் ஏக மனது வந்து வரணும்னா நமக்கு என்ன வேண்டியிருக்கு, முதல் మనతాழ்மை வேண்டியிருக்கு. మనలో ఏక మనసు రావాలంటే మొట్టమొదట మనకు వినయ మనసు అవసరమే ఉన్నది. రెండవది நமக்கு என்ன வேண்டியிருக்கிறது, రెండవదిగా మనకి ఏం అవసరం ఉన్నదంటే நீதிமொழிகள் 10ஆம் அதிகாரம் 12ஆம் வசனத்தை பார்ப்போம். సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాము. Proverbs chapter 10 verse 12. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము.
పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ஸோ அப்படி மனத்தாழ்மை வேண்டும். அடுத்து நமக்கு என்ன வேண்டும்? அன்பு வேண்டும். அப்போது நமக்கு வாழ்க்கையில் என்ன வரும்? ஒரு மனது வரும். మొదట మనకు దీన మనసు కావాలి, తర్వాత మనకు ప్రేమ కావాలి, అప్పుడే సహించే గుణం మనకు వస్తుంది. அப்படியே நம்முடைய குடும்பத்தில் நமக்கு என்ன வேண்டியிருக்கு? நம்ம கணவன் மனைவி பிள்ளைகள் நமக்குள்ள என்ன வேண்டியிருக்கு? ஒரு அன்பு வேண்டியிருக்கு, மனத்தாழ்மை வேண்டியிருக்கு. మన కుటుంబం అయితే మన కుటుంబంలో భర్త భార్య పిల్లల మధ్య ఏం అవసరం ఉన్నదంటే దీన మనసు, తర్వాత ప్రేమ అవసరమై ఉన్నది. எந்த குடும்பத்தில் கணவனுக்கோ மனைவிக்கோ பெருமை இருக்கோ, அகங்காரம் கர்வம் இருக்கோ, அங்க பார்த்தா வந்து எப்பயுமே பிரிவினைகள் இருக்கும், ஏக மனது இருக்காது. ఏ కుటుంబంలో అయితే భార్యాభర్తల మధ్య గర్వము అహంకారం ఉన్నదో అక్కడ ఐక్యత ఉండదు, కానీ వేరుబాట్లు ఉంటాయి. உங்களுக்கு ஒரு உதாரணமா 2 குடும்பத்தை சொல்றேன், அது மூலமா உங்களுக்கு வந்து புரியும். ఇప్పుడు మీకు ఉదాహరణగా 2 కుటుంబాల గురించి నేను చెప్తాను, దాని ద్వారా మీకు అర్థమవుతుంది. இப்ப 2 குடும்பம் வந்து ரீசெண்டாக வந்து விவாகரத்து நடந்துன்னு வச்சுக்கலாம். ఇప్పుడే 2 కుటుంబాల్లో ఉండే 2 కుటుంబాల్లో ఇద్దరు జంటలకి వివాహమైంది అనుకుందాము. ஒரு குடும்பத்துல கணவன் மனைவி இருக்காங்க. ఒక కుటుంబంలో భార్య భర్త ఉన్నారు. இந்த மனைவி பார்த்தா வந்து வீட்டுல என்ன செய்யறாங்கன்னா சாம்பார் பண்ணி கொண்டு வந்துறாங்க. அதாவது கணவனுக்கு சாப்பிடுறதுக்காக கொண்டு வந்துறாங்க. తన భర్తకు ఆ రోజు భార్య సాంబార్ చేసి తీసుకొస్తున్నది. அப்ப அந்த హస్బెండ్ என்ன சொல்றாரு? అప్పుడు ఆ భర్త ఏం చెప్తున్నారు? என்ன சாம்பார் செய்யறீங்க? அம்மா எவ்வளவு சூப்பரா பண்ணுவாங்க தெரியுமா? இல்ல பார்த்து இன்னும் ஒழுங்கா வந்து இல்ல வந்து உப்பு சரியில்லை, காரம் சரியில்லைன்னு பல குறைகளை சொல்றாரு. అప్పుడు ఆ భర్త ఏం చెప్తున్నారంటే, ఏంటి ఇలా సాంబార్ చేసి ఉన్నావు, ఇంకొద్దిగా కారం ఉంటే బాగుండు, ఇంకొద్దిగా ఉప్పు వేసి ఉంటే బాగుండు, చప్పగా ఉన్నది, మా అమ్మ అయితే ఎంత బాగా చేస్తుంది తెలుసా అని చెప్తున్నాడు. சோ அது மாதிரி எந்த ஒரு காரியம் செய்யும்போது என்ன செய்யறாரு? என்னோட அம்மா அப்படி செய்வாங்க தெரியுமா, என்னோட அக்கா அப்படி செய்வாங்க தெரியுமா சொல்லிட்டு என்ன செய்யறாரு? தன்னோட மனைவி செஞ்ச எந்த ஒரு காரியத்தையும் பாராட்ட முடியல, ஆனா உள்ள குறைய சொல்றாரு. తను ఏ కార్యం చేసినా కూడా ఆ అమ్మాయి చేసినప్పుడు మా అమ్మ చేస్తే ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్తున్నారు, కానీ ఆ అమ్మాయి చేసిన దానికి అతను మెచ్చుకోలేదు, ఏ విధంగానూ కొరతలే చెప్తున్నాడు. அவட என்ன நடக்குது? இல்ல என்ன நடக்குது? குடும்பத்துல என்ன நடக்குது? ఆ కుటుంబంలో అలా ఉన్నప్పుడు ఏం జరుగుతున్నది? கணவன் தான் என்ன செஞ்சாலும் அதுல ஒரு குறை சொல்லும்போது மனைவிக்கு பார்த்தா என்ன ஆகுது? கணவன் மேல உள்ள அன்பு போயிடுது. ఏది చేసినా కూడా తన భర్త కొరతే చెప్తున్నారు కాబట్టి, మంచిదిగా పొగడలేదు కాబట్టి ఆ భార్యకు తన భర్త మీద ఉండే ప్రేమ పోతున్నది. சோ கொஞ்சம் கொஞ்சமா என்ன ஆகுது? இந்த அன்பு போகும்போது அவங்களுக்குள்ள என்ன ஆகுது? பிரிவினை உண்டாகுது. కొద్దిగా ఈ ప్రేమ అనేది తన భర్త మీద ఉండే ప్రేమ తగ్గిపోతున్నప్పుడు వాళ్ళిద్దరిలో వేరుబాట్లు కలుగుతున్నాయి. நம்ம வாழ்க்கையில இருக்கிற சின்ன சின்ன குறைகளை நாம் பெரிதுபடுத்தும் போது அந்த குறைகள் மூலமாக நம்முடைய வாழ்க்கையில் இருக்கிற அன்பு நம்மை விட்டு போகிறது. ఆ చిన్న కొరతలను మనము ఎక్కువగా చూసినట్లయితే, దాన్ని తలంచి చూసినట్లయితే మనలో జీవితంలో ఉండే ప్రేమ కొద్దిగా తగ్గిపోతుంది. இன்னொரு குடும்பத்தை பார்ப்போம். ఇప్పుడు ఇంకో కుటుంబాన్ని చూద్దాము. அது புதுசா இப்பதான் விவாகம் நடந்துன்னு வச்சுக்கலாம். వాళ్ళిద్దరు కూడా ఇప్పుడే నూతనంగా వివాహం అయింది అనుకుందాము. இப்போ వైఫ్ வந்து அன்னைக்கு தான் ஃபர்ஸ்ட் டைம் வந்து காஃபி போட்டு கொண்டு வராங்க. మొదటి రోజు తన భార్య కాఫీ తీసుకొచ్చిస్తున్నది. அப்புறம் வந்து ஹஸ்பண்ட் கேக்குறாங்க, எப்படி நல்லா இருக்கா அப்படின்னு வந்து கேக்குறாங்க. ஹஸ்பண்ட் என்ன சொல்றாரு அப்படின்னு கேக்குறதுக்கு. అప్పుడు ఆ అమ్మాయి అడుగుతున్నది తన భర్తను, ఎలా ఉందండి కాఫీ బాగుందా అని అడుగుతున్నది. సూపరా இருக்கு, நீ போட்டதுக்கு என்ன சொல்லணும், ரொம்ப நல்லா இருக்கு, ரொம்ப టేస్ట్ ரொம்ப ఫైనా இருக்கு அப்படின்னு சொல்றாரு. అప్పుడు తన భర్త చెప్తున్నాడు, బాగుంది, చాలా బాగుంది, నువ్వు వేసిన కాఫీ చాలా టేస్ట్ గా ఉందని చెప్తున్నాడు. நீ வந்து காஃபி போட்ட சக்கரை கூட போட வேணாம், சூப்பரா இருக்கும், சக்கரை போடாம டேஸ்டா இருக்கும் அப்படிங்கிறாரு. నువ్వు కాఫీ పెట్టినట్లయితే నువ్వు చక్కెర కూడా వేయనవసరం లేదు, చక్కెర వేయకపోయినా తీయంగా ఉంటుందని చెప్తున్నాడు. இப்போ உங்க వైఫ్కి என்ன தெரியுதுன்னா, ஓகே ரெண்டு பேருக்கு சேர்ந்து காஃபி போட்டு சக்கரை போட்டு கலந்துருக்காங்க. ఇప్పుడు భార్య ఏం చేస్తుంది అంటే, ఇద్దరికి కాఫీ వేసి చక్కెర వేసి కలిపి ఉంటుంది. அவங்க வந்து அப்படியே ரொம்ப థ్యాంక్స్ அப்படின்னு சொல்லிட்டு உள்ள போயிட்டு அவங்க பாக்குறாங்க சக்கரை கம்மியா இருக்கு. అప్పుడు అవునా అండి, చాలా బాగుందా, సరే అండి థ్యాంక్స్ అని చెప్పి లోపలికి వెళ్ళి తను తాగి చూసినప్పుడు దాంట్లో చక్కెర తక్కువగా ఉంది. அப்படின்னா அதுல இருந்து அவங்க என்ன புரிஞ்சுக்கிறாங்க, அப்படியே நம்மளோட ஹஸ்பண்டுக்கு இவ்வளவு சக்கரை வேணும் அப்படி புரிஞ்சு நெக்ஸ்ட் டைம்ல இருந்து அது கரெக்ட் பண்ணி அவங்க செய்றாங்க. అప్పుడు ఆమె ఏం అర్థం చేసుకున్నారంటే, మన భర్తకి ఇలా చక్కెర ఉండాలి, ఇంకొకసారికి మనం సర్దుకొని బాగా చేయాలని చెప్పి ఇంకొకసారి అలా కాకుండా ఆయనకి నచ్చినట్టుగా చేస్తుంది అమ్మాయి. அது மாதிரி ஒரு நாளைக்கு வந்து ட்ரெஸ் எடுத்துறது காமிக்கிறாங்க. இப்போ பாருங்க, இந்த பக்கத்து வீட்டுல இருந்து கொடுத்தாங்க, இந்த புடவை வாங்கலாமா பாருங்க, இந்த ப்ளூ கலர் saree அப்படின்னு சொல்லிட்டு ஒரு saree காமிக்கிறாங்க. పక్కింట్లో వాళ్ళు చీరలు కొంటున్నారు, నేను కూడా తీసుకుంటాను, ఈ బ్లూ కలర్ చీరను మీరు చూడండి, నేను కొనుక్కోవాలని తన భర్తకు వచ్చి చూపిస్తున్నారు. அப்புறம் இன்னொரு கலர் saree காமிக்கிறாங்க, கிரீன் கலர் saree காமிக்கிறாங்க. ఇంకా పచ్చ రంగులో ఒక చీరను చూపిస్తున్నారు. சோ அப்ப கேக்குறாங்க, இந்த saree பாருங்க, ப்ளூ கலர் saree நல்லா இருக்கா அப்படின்னு கேக்குறாங்க. ఇప్పుడు ఈ బ్లూ కలర్ చీర బాగుందా అని చెప్పి అడుగుతున్నారు. அப்ப அவர் என்ன சொல்றாரு, உனக்கு என்னோட ஏதோ ஞானம் ஜாஸ்தி, உனக்கே தெரியும் எந்த கலர் நல்லா இருக்குன்னு உனக்கு தெரியும், நீ எந்த கலர் கட்டினா நல்லா இருக்கும் அப்படின்னு சொல்றாரு. అప్పుడు తన భర్త చెప్తున్నాడు, నువ్వు నాకంటే జ్ఞానం నీకు ఎక్కువ, నీకు ఏ కలర్లో చీర కట్టినా నీకు అందంగా ఉంటుంది, నువ్వే నీకు ఏది నచ్చుతుందో అది తీసుకొని చెప్తున్నాడు. వైఫ్ கேக்குறாங்க, இந்த நீங்க சொல்லுங்க அப்படின்னு சொல்றாங்க. కానీ తన భార్య ఏం చెప్తుందంటే, లేదండి మీరు చెప్పండి, మీకు నచ్చింది తీసుకుంటానని చెప్తున్నది. సో நீ உன் மனசுல ஆல்ரெடி நினைச்சிருப்பல, இந்த ப்ளூ கலர் இருந்தா நல்லா இருக்கும் நினைச்சிருப்பல அப்படின்னு கேக்குறாரு. అప్పుడు ఆ భర్త అడుగుతున్నాడు, నువ్వు బ్లూ కలర్ అయితే నాకు బాగుంటుందని అనుకున్నావు కదా మనసులో అని అడుగుతున్నాడు. அப்ப அவங்க சொல்ல, இல்ல நான் அப்படி நினைக்கல, நீங்க என்ன சொல்றீங்களோ அதை நான் எடுத்துக்கலாம்னு நினைச்சது, ரெண்டுதே எடுத்துட்டு வந்தேன் அப்படிங்கிறாங்க. లేదండి అలా కాదు, మీరు ఏ కలర్ చెప్తే అది తీసుకుందామని నేను 2 కలర్లు తీసుకొచ్చానని చెప్తున్నది. அப்போ அவர் என்ன சொல்றாரு, உனக்கு ப்ளூ கலர்ல இருக்கும், கிரீன் கலர் இருக்கு, எது கட்டினா ரொம்ப நல்லா இருக்கும்,
ஆனா வந்து இந்த கிரீன் கலர் கட்டினா இன்னும் சூப்பரா இருக்கும் அப்படின்னு நினைக்கிறேன், இதோட நல்லா இருக்கும்னு நினைக்கிறேன் அப்படிங்கிறாரு. అప్పుడు తన భర్త చెప్తున్నాడు, బ్లూ కలర్ కట్టుకున్నా బాగుంటుంది, పచ్చ రంగు కట్టుకున్నా బాగుంటుంది, కానీ నువ్వు బ్లూ కంటే కూడా గ్రీన్ బాగుంటుందని నేను అనుకుంటున్నానని చెప్తున్నాడు. இதுல இருந்து நாம என்ன புரிந்து கொள்கிறோம்? అప్పుడు ఇందులో నుంచి మనం ఏం అర్థం చేసుకుంటున్నాము? தனக்கு பிடித்த காரியத்தை இவ்வளவு நாசுக்காக சொல்லி அவர்களுக்குள்ள எந்த ஒரு பிரிவு இல்லாதபடி வந்து அந்த குடும்பத்தை நடத்துறாங்கன்னு பார்ப்போம். వాళ్ళ ఉండే కొరతలను వాళ్ళు పెద్దదిగా చూడకుండా నాజుకుతనంగా వాళ్ళ కుటుంబాన్ని జరిపిస్తున్నారని మనం చూస్తున్నాము. அப்படின்னா இது எப்படி சாத்தியமாகிறது? ஒருவர் மேல் ஒரு அன்பு வைக்கும் போது தன்னுடைய மனதில் உள்ள காரியத்தை என்ன அழகாக சொல்வதற்கு அந்த ஞானம் வந்து அவங்களுக்கு இருக்கு. ఇది ఎలా సాధ్యమవుతుందంటే, ఒకరి మీద ఒకరు ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళ కార్యాలను ఎదుటి వారికి చెప్పడానికి ఆ యొక్క జ్ఞానాన్ని పొందుకోగలుగుతారు. ஆனா மத்த குடும்பத்துல என்ன நடக்குது? அவங்க செய்யற அதாவது அவங்க மனசுல என்ன பிடிக்கல வெளிப்படையா சொல்லி என்ன செய்றாங்க? ஒருவருக்கு ஒருவர் அவர்களுக்குள் பகையை வந்து அதிகமாக கொண்டு வராங்க. ఇంకా ఇతర కుటుంబాల్లో ఏం జరుగుతుందో చూడండి, వాళ్ళకి నచ్చని కార్యాలని నేరుగా ముఖానికి నేరుగా చెప్పి వాళ్ళలో ఉండే ప్రేమ లేకుండా ఒకరికొకరు పగ కలిగేటట్టుగా వాళ్ళు నడుచుకుంటున్నారు. இப்ப கணவனை குறித்து மனைவியை குறித்து ஒரு வருத்தம் இருந்தா அந்த வருத்தத்தை வைத்து தான் சாத்தான் நம்முடைய வாழ்க்கையில கிரியை செய்யும். ఇప్పుడు భర్త భార్య ఒకరి మీద ఒకరికి ఏదైనా చిన్న బాధ ఉన్నట్లయితే ఆ బాధను బట్టే వాళ్ళ మనసులో సాతాను క్రియ చేస్తుంది. எனவே தான் நம்ம என்ன செய்யக்கூடாது? பிசாசுக்கு இடம் கொடாதபடிக்கு, நமக்குள்ள வேறுபாடு வராதபடிக்கு நம்ம ஏக மனதோடு வாழ்வது அவசியமாக இருக்கிறது. అందుకే మనము సాతానికి చోటు ఇవ్వకుండా మనము ఏక మనసుతో కలిగి వేరుబాట్లు లేకుండా మనము జీవించాలి. இன்னைக்கு நீங்கள் உங்களுடைய வாழ்க்கையை யோசித்து பாருங்க. ఈ దినం మీరు మీ జీవితాన్ని ఆలోచించి చూడండి. உங்கள் வாழ்க்கையில் கணவன் மனைவியாக பிள்ளைகளோடு நீங்கள் எப்படி வாழ்க்கை வாழ்கிறீர்கள்? మీ జీవితంలో భార్యాభర్తలుగా పిల్లలతో సహా మీరు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు? உங்களுக்குள் ஒருவர் கடித்துக் கொள்கிறீர்களா? சண்டை போட்டு கடித்துக்கிறீங்களா? మీరు ఒకరికొకరు గొడవలేసుకొని కొరుక్కుంటున్నారా? இல்ல ஒருத்தர் செய்யற தவற வந்து மன்னித்து அவங்கள அன்போடு அவங்கள்ட்ட வந்து சொல்றீங்களா? లేదంటే ఒకరు చేస్తున్న తప్పును ఇంకొకరు క్షమించి వాళ్ళకి ప్రేమతో చెప్పుతున్నారా? சோ அப்படி என்றால் நாம் எப்படிப்பட்ட வாழ்க்கை வாழ்கிறது நம்ம கையில தான் இருக்கு. ఎలాంటి జీవితం జీవించాలనేది మన చేతుల్లోనే ఉన్నది. ஆனால் தேவன் நம்முடைய வாழ்க்கையை எதிர்பார்க்கிறது என்ன? దేవుడు మన జీవితంలో ఎదురు చూసేది ఏంటి? நாம் ஒரே மனதோடு இருக்க வேண்டும் என்று சொல்கிறார். మనము ఏక మనసుతో ఉండాలని దేవుడు చెప్తున్నాడు. அதைத்தான் இயேசு சொல்கிறார். అదే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. குடும்பத்தில் மட்டுமல்ல சபையிலும் அந்த மாதிரி ஏக மனது இருக்கணும். కుటుంబంలో మాత్రం కాదు, సంఘంలోనూ ఇలాంటి ఏక మనసు ఉండాలని చెప్తున్నాడు. சோ நம்முடைய சபையில் இருக்கும்போது அநேக குடும்பங்கள் இருக்கும்போது ஒவ்வொரு குடும்பத்துல தங்க ஏக மனது இருக்கும்போது சபையிலும் அந்த ஒரு மனது வந்துவிடும். మనము అనేక కుటుంబాలు కలిసిన వాళ్ళమే సంఘంగా ఉన్నప్పుడు, ఆ కుటుంబాల్లో ఏక మనసు ఉన్నప్పుడు సంఘంలో కూడా ఏక మనసు వస్తుంది. இப்போது ஆண்டவராகிய இயேசு கிறிஸ்து தேவனை நோக்கி பிரார்த்தனை செய்கிறார். ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుణ్ణి చూసి ప్రార్థిస్తున్నారు. என்ன சொல்கிறார் என்றால், ఏం చెప్తున్నారంటే, யோவான் 17ஆம் அதிகாரம் 21ஆம் வசனத்தை பார்ப்போம். యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాము. The book of John chapter 17 verse 21. యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనము. తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. அப்படினால் யார் யார் இயேசுவிடத்தில் விசுவாசமாக இருக்கிற எல்லோரும் ஒன்றாக ஏக மனதோடு ஒரே மனதோடு இருக்க வேண்டும் என்று இயேசு விரும்புகிறார். ఎవరైతే యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచుచున్నారో వారందరూ కూడా ఏక మనసే కలిగి ఉండాలని ఆయన దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. சோ அப்படிலாம் நம்முடைய வாழ்க்கையில் ஏக மனது வந்து மிக மிக அவசியம்ங்கிறது நம்ம புரிந்து கொள்ளணும். మన జీవితంలో ఏక మనసు అనేది చాలా చాలా ముఖ్యమని మనం అర్థం చేసుకోవాలి. இது எப்படி சாத்தியம்? பவுல் நமக்கு அறிவுரை சொல்கிறார். ఇది ఎలా సాధ్యమో పౌలు మనకు ఆలోచన చెప్తున్నాడు. என்னோடு எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. பிலிப்பியர் 2ஆம் அதிகாரத்தை. ఫిలిప్పీలు 2వ అధ్యాయము. Now you turn to the scripture, the book of Philippians chapter 2 verse 2 to 5. பிலிப்பியர் 2ஆம் அதிகாரம் 2 லிருந்து 5வது வசனங்கள். ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 నుంచి 5 వచనాల వరకు. మీరు ఏక మనసు లగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గల వారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. దేవుని సంతోషం எப்படி நம்முடைய வாழ்க்கையில் நிறைவேறுகிறது, நிறைவாக மாறுகிறது? దేవుని యొక్క సంతోషము ఎలాగ మన జీవితంలో సంపూర్ణంగా మారుతుంది? நாம் ஏக மனது கொண்டவர்களாக, நாம் அன்பு கொண்டவர்களாக வாழும்போது, మనము ఏక మనసు గలవారంగా ప్రేమ కలిగిన వారంగా మనం జీవించినప్పుడు நம்முடைய வாழ்க்கையில் வந்து தேவன் விரும்புகிற அந்த ஒருமைப்பாடு நமக்கு வருகிறது. మన జీవితంలో ఆ యొక్క ఏక మనసు అనేది కలుగు వస్తున్నది. ஆனால் நம்முடைய வாழ்க்கையில் என்ன இருக்க கூடாது? அடுத்த வசனம் சொல்லப்பட்டிருக்கு. మన జీవితంలో ఏమి ఉండకూడదని తర్వాత వచనంలో చెప్పబడుతున్నది. కక్ష చేతనైనను వృతాతిశయము చేతనైనను ఏమియూ చెయ్యక వినయమైన మనసు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. அப்படி என்றால் தன்னுடைய மனைவியோ கணவனையோ என்ன செய்ய நம்மை விட மேன்மையாக நாம் நினைக்க வேண்டும். మనం ఏం చేయాలంటే మన భర్తనో భార్యనో మనకంటే కూడా ఎక్కువగా గొప్పగా తలంచాలి. சில பேர் வீட்டில் பார்த்தா கணவன் மனைவி பார்த்தா என்ன ஒண்ணுமே படிக்கல, உனக்கு ஒண்ணும் தெரியாது அப்படின்னு சொல்லிட்டு பார்த்தா
மட்டமாக அல்பமாக நினைக்கிற காரியங்கள் நடக்குது. కొన్ని కుటుంబాల్లో చూసినట్లయితే భర్త తన భార్యను నీకేమీ రాదు ఏమీ తెలియదని తనకంటే తన భార్యను తక్కువగా అంచనా వేస్తూ ఉంటారు కొంతమంది. எனக்கு தெரிஞ்ச ஒரு ஊழியக்காரரு, నాకు తెలిసిన ఒక సేవకులు அவர் நாயுடுபேட்டையில பார்த்து சபை வச்சு நடத்திட்டு இருக்காரு. నాయుడుపేటలో సంఘం పెట్టి జరిపిస్తున్నారు. அவங்க 2 பேர் பார்த்தா டீச்சரா இருக்காங்க. వాళ్ళిద్దరు కూడా టీచర్లుగా ఉన్నారు. ஆனா இந்த பாஸ்டர் இருக்கிறதோட வைஃப் பார்த்து என்ன சொல்றாரு, ఆ పాస్టర్ గారు భార్యను చూసి ఏం చెప్తున్నారంటే, உனக்கு மண்டையில மூளையே இல்ல பாரு, ஒண்ணுமே தெரியல, அப்படி மண்ணெல்லாம் யார் டீச்சர் ஆக்கினா அப்படின்னு வந்து பார்த்து எல்லாருக்கும் முன்னாடி திட்டுறாரு. నీకు మెదడులో బుర్రే లేదు చూడు, నిన్ను అంతా ఎవరు టీచర్ గా పెట్టారని అందరి ముందు ఆమెని అవమానపరుస్తున్నాడు. என்ன அர்த்தம், தன்னை குறித்து உயர்வான அபிப்பிராயம் இருக்கும்போது மத்தவங்களை குறித்து ஒரு தாழ்வான அபிப்பிராயம் வருகிறது. అది ఎలా సాధ్యమవుతుందంటే తన గురించి గొప్ప అభిప్రాయం ఉన్నప్పుడు ఎదుటి వారి గురించి తక్కువగా అంచనా వేస్తూ ఉంటారు. அதைத்தான் இயேசு சொன்னார். అదే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ஒரு வந்து தேவனுடைய சபையில வந்து வராங்க, 2 பேர் பிரார்த்தனை செய்ய வராங்க. దేవుని సంఘంలోనికి ఇద్దరు ప్రార్థన చేయడానికి వస్తున్నారు. ஒரு பரிசேயன் ஒருத்தன் வரா, இன்னொருத்தன் வந்து ஆயக்காரன், அதாவது சுங்கரி வர, 2 பேர் வராங்க. ఒక పరిసయ్యుడు ఒక సుంకరి వస్తున్నారు. அப்ப பார்த்தா இந்த பரிசேயன் என்ன செய்யறான், தன்னை நீதிமானாக நினைத்து மற்றவனை அல்பமாக நினைக்கிறான். ఆ పరిసయ్యుడు ఏం చేస్తున్నాడంటే అతన్ని నీతిమంతుడుగా తలంచి ఇతరులని తక్కువగా అంచనా వేస్తున్నాడు. ஆனா யாரை வந்து அல்பமா நினைக்கிறானோ அவனை தான் தேவன் என்ன செய்ய, இவன் தான் நீதிமான், அந்த பரிசேயன் அல்ல என்று சொல்கிறார். అప్పుడు ఎవరినైతే ఆ పరిసయ్యుడు అల్పంగా ఎంచాడో అతడే నీతిమంతుడు, ఇతడు నీతిమంతుడు కాదని చెప్తున్నాడు. சோ நம்முடைய வாழ்க்கையில வந்து மனத்தாழ்மை இல்லாவிட்டால் நம்ம என்ன செய்ய மாட்டோம், மற்றவர்களை நம்மை விட மேன்மையாக நினைக்க மாட்டோம். మన మనసులో దీన మనసు లేకపోతే మనము ఎప్పుడు కూడా మనకంటే ఇంకొకరిని యోగ్యురుగానో గొప్పగానో మనం తలంచలేము. அடுத்த 4வது 5வது வசனத்தை படிப்போம். మనం తర్వాత 4వ వచనాన్ని చదువుదాము. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. அப்ப என்ன அர்த்தம், நம்முடைய மனைவியோ கணவனோ அவர்களுக்கு என்ன தேவை, என்ன அவசியம் இருக்கு, அவங்க எப்படிப்பட்டவங்களா இருக்காங்கன்னு சொல்லிட்டு அவங்களுடைய தேவைகளை சந்திக்க வேண்டியது மிக அவசியமாக இருக்கிறது. భార్యో భర్తో మిగతా వాళ్ళు ఒకరికంటే ఇంకొకరికి ఏం అవసరం ఉన్నదో వాళ్ళ కార్యాలను వాళ్ళు ఆలోచించి చూడాలి. ஆனா அநேகர் எப்படி இருக்காங்க, தன்னை குறித்து மட்டும் நினைச்சு தனக்கு எல்லா காரியம் முடிஞ்சா போயிட்டே இருப்பாங்க. కానీ కొంతమంది ఏం చేస్తుంటారు, తన గురించి మాత్రం ఆలోచించుకొని వారికి అన్నీ ఉన్నాయా అని వాళ్ళ కార్యాలు మాత్రం చూసుకొని వెళ్తూ ఉంటారు. இந்த குடும்பத்தில் மட்டுமல்ல, குடும்பத்தை விட்டு வெளியிலும் நாம் என்ன செய்ய வேண்டும், நாம் நம்மை குறித்து மட்டுமல்ல மற்றவர்களை குறித்து நினைப்பவர்களாக நாம் இருக்க வேண்டும். ఇది కుటుంబంలో మాత్రం కాదు, ఇది ఇతర సంఘంలోను ఇతరుల దగ్గర మనము మన గురించి మాత్రం కాకుండా ఇతరుల గురించి కూడా మనం ఆలోచించి చూడాలి. 5வது வசனம் சொல்லப்பட்டிருக்கு. அடுத்த வசனத்துல 5వ వచనంలో చెప్పబడి ఉన్నది, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. எப்படி வாழ்ந்தாரோ, மற்றவர்களுக்காக வாழ்ந்தாரோ அப்படிப்பட்ட சுபாவம் நமக்கு வேண்டும் என்று தேவன் நமக்கு சொல்கிறார். యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎలాగైతే ఇతరుల కొరకు జీవించారో అలాంటి మనసు మనకు కలిగి ఉండాలని చెప్తున్నాడు. அப்படின்னா உங்களுடைய வாழ்க்கையில இப்ப கணவன் மனைவி இடையில ஒரு வித்தியாசம் வருதா, భార్య భర్తలైతే మీ జీవితంలో వ్యత్యాసం ఉన్నట్లయితే நமக்குள்ள என்ன செய்யக்கூடாது, ஆர்குமெண்ட், தர்க்கம் நம்ம பண்ணக்கூடாது, வாத பிரதிவாதங்கள் பண்ணக்கூடாது. మనలో వాదాలు వితర్కాలు జరుగుతూ ఉంటాయి. யார் சொல்றாங்க சரியா இருக்கு நினைக்கிறா விட்டுருங்க, மத்தவங்க தான் விட்டுறணும். விட்டாதான் நம்ம என்ன செய்ய முடியும், சமரசமாக சமாதானமாக போக முடியும். ఒకరు చెప్తున్నది కరెక్ట్ సరైనదైతే ఇంకొకరు విడిచిపెట్టాలి, అప్పుడే ఆ వాదములు లేకుండా ఉంటాయి. எனவே நம்முடைய வாழ்க்கையில் சமாதானம் வேண்டும், நாம் ஒரே அன்போடு இருக்க வேண்டும் நினைக்கும் போது நம்ம என்ன செய்ய மாட்டோம், நமக்குள்ள வாதங்கள் செய்ய மாட்டோம், பிரதிவாதங்கள் செய்ய மாட்டோம், நாம் சமாதானத்தோடு அன்போடு இருப்போம். మనలో సమాధానం కలిగి మనం ఉండాలి అనుకుంటే వాదములు వితర్కములు మనం చేయకుండా ప్రేమతో సమాధానం కలిగి ఉంటాము. எனவே அந்த ஒரு மனம் இருக்கும்போது நம்முடைய ஜெபத்தை தேவன் கேட்பார். ఆ ఏక మనసు ఉన్నప్పుడే దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు. நீங்க எவ்வளவு பேர் வீட்ல குடும்ப ஜெபம் பண்றீங்க, ஹஸ்பண்ட் வைஃபா பிள்ளைகளா எவ்வளவு பேர் பண்றீங்க? ఎంతమంది కుటుంబంలో భార్య భర్త పిల్లలు కలిసి కుటుంబ ప్రార్థనలు చేస్తున్నారు? இது தேவன் உங்களை பார்த்து கேட்கிறார். ఈ రోజు దేవుడు మిమ్మల్ని చూసి అడుగుతున్నాడు, உண்மையாக நீங்கள் குடும்பமாக கணவன் மனைவியாக பிள்ளைகளாக சேர்ந்து தேவனை நோக்கி ஜெபிக்கிறீர்களா? నిజంగా భార్య భర్త పిల్లలు కలిసి కుటుంబ ప్రార్థన చేస్తున్నారా? நீங்கள் அப்படி கேட்கும்போது உங்கள் குடும்பத்தில் உள்ள குறைகள் எல்லாவற்றையும் தேவன் நிறைவாக்க முடியும். అలాగే మీరు ప్రార్థించి అడిగినప్పుడు దేవుడు మీ కుటుంబంలో ఉండే కొరతలన్నింటినీ సంపూర్తి చేయగలడు. அந்த குடும்பத்தில் உள்ள குறைகள் நிறைவாக்குவதற்கு இயேசு என்ன சொல்கிறார்? ఆ కుటుంబంలో ఉండే కొరతలను సంపూర్ణం చేయడానికి యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? மத்தேயு 18వ అధ్యాయం 19 20వ వచనத்தை பார்ப்போம். మత్తయి సువార్త 18వ అధ్యాయము 19 20 వచనాలు చూద్దాము. Book of Matthew chapter 18 verse 19 and 20. మత్తేయు 18వ అధ్యాయం 19 20. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19 20 వచనాలు మనం చదువుదాము. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. பூமியில் இருவர் எந்த ஒரு காரியத்தை குறித்தாலும் ஒரே மனதோடு ஏக மனதோடு இருப்போமானால் அப்போதான் தேவனால் அது வந்து நமக்கு கொடுக்கப்படும். భూమి మీద ఇద్దరము ఇద్దరు మనము ఏ కార్యం కొరకైతే అడుగుతున్నామో ఆ కార్యంలో మనము ఏక మనసు కలిగి ఏకీభవించి అడిగినట్లయితే దేవుడు దాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడని చెప్తున్నాడు. அடுத்த வசனம் சொல்லப்பட்டிருக்கு. తర్వాత వచనంలో చెప్పబడి ఉన్నది,
ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. எல்லாருமே நம்ம ஜெபம் பண்ணும்போது பல பேர் நம்ம ஜெபத்தை சொல்றோம். మనం అందరం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రార్థనలో చెప్తూ ఉంటాము. முன்னாடி சொல்ல வசனத்தை சொல்ல மாட்டோம், இதை மட்டும் சொல்லுவோம். எங்க 2 பேர் 3 பேர் ஒன்றா இருக்காங்களோ அங்க நீங்க இருக்கீங்க, அதுக்காக ஸ்தோத்திரம் போ. ఎక్కడ ముందు ఉన్న వాక్యాన్ని చెప్పము, మనం 19వ వచనాన్ని చెప్పము. ఆ వెనుక ఉండే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి మీ నామను స్తుతిస్తారో వారి మధ్యన ఉంటానని చెప్పారే అని చెప్తూ ఉంటాము. எப்போது இயேசு நம்ம மத்தியில் இருப்பார்? ఎప్పుడు యేసుక్రీస్తు వారు మన మధ్యన ఉంటారు? நம்முடைய ஜெபத்தை கேட்கிற தேவன் எப்போது நம்ம மத்தியில் இருப்பாரா? మన ప్రార్థన వినే దేవుడు మన మధ్యన ఉంటాడా ఎప్పుడు? நாம் ஏக மனதோடு நாம் நம்முடைய குடும்பத்தில் ஐக்கியமாக இருந்து தேவன் நோக்கி ஜெபிக்கும் போது அந்த ஜெபத்தை கேட்கிறார். మనము ఏక మనసు కలిగి ఏకంతో మనము కుటుంబంతో సహా మనం కలిసి ప్రార్థన చేస్తేనే దేవుడు మన మధ్య ఉంటాడు. அவர் நம்மோடு கூட இருக்கிறார், கூட இருந்து அந்த ஜெபத்தை கேட்கிறார். మన మధ్యలో ఉంటాడు అంటే ఆయన మన మధ్యలో ఉండి మన ప్రార్థన ఆలకిస్తాడు. எனவே நாம் ஏக மனதோடு இருக்கும்போது நம்முடைய வாழ்க்கையில் என்ன கிடைக்கிறது? ఏక మనసు మనము కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో మనకి ఏం దొరుకుతున్నది? சங்கீதம் 133 பார்ப்போம். 133 కీర్తన మనం చూద్దాము. Psalm 133 1 and 3. 133 కీర్తన 1, 3. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. சகோதரன் என்ன அர்த்தம்? సహోదరులు అంటే ఏమర్థము? சபையில் நாம் எல்லோரும் கிறிஸ்துவின் ரத்தத்தால் கழுவப்பட்டு சகோதர சகோதரிகளாக இருக்கிறோம். మనము క్రీస్తునందు ఆయన రక్తం చేత కడుగబడిన సహోదర సహోదరులుగా ఉన్నాము. சபையில் இருக்கிறோம், సంఘంలో ఉన్నాము. சபையில் எல்லோரும் இயேசுவினால் அவருடைய ரத்தத்தால் கழுவப்பட்டு சகோதர சகோதரிகளாக இருக்கிறோம். సంఘములో మనమందరము క్రీస్తు యేసుక్రీస్తు వారి రక్తం చేత కడుగబడి మన సహోదర సహోదరులుగా ఉన్నాము. அதே போல குடும்பத்தில் கணவன் மனைவி இருவரும் ரட்சிக்கப்பட்டிருந்தால், అదే విధంగా కుటుంబంలో భార్యాభర్త రక్షణ పొంది ఉంటే அவர்கள் முதல் இயேசுவின் ரத்தத்தால் கழுவப்பட்டு சகோதர சகோதரிகளாக இருக்கிறார்கள். మొదట యేసుక్రీస్తు వారి రక్తం చేత కడుగబడి సహోదర సహోదరులుగా ఉన్నారు. பிறகுதான் நமக்கு உள்ள உறவு, அது கணவன் மனைவியோ மற்ற உறவுகள். ఆ తర్వాతే మనకి ఏ ఒక్క బంధుత్వం ఉన్నదో భార్య భర్త అనే ఆ బంధము. சோ எனவே நம்ம 2 பேரும் நாம் ஒருமித்து நாம் அந்த இடத்துல இருக்கும்போது, మనం ఇద్దరం కలిసి మనము అందరం కలిసి అక్కడ ఉన్నప్పుడు அது பார்த்து தேவன் சொல்லி இது எத்தனை நன்மையானது இன்பமானது என்று சொல்கிறார். అక్కడ అది ఎంత మేలు, ఎంత మనోహరమైనదని దేవుడు చెప్తున్నాడు. அப்படி இருக்கும்போது 3வது சொல்கிறார், ఇలా ఉన్నప్పుడు 3వ వచనంలో చెప్తున్నాడు, సియోను కొండ మీదికి దిగి వచ్చి హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. அப்படி நாம் ஒரு மனதோடு இருக்கும்போது நமக்கு என்ன கிடைக்கிறது? தேவன் என்ன தருகிறார்? நமக்கு நித்திய ஜீவனை தருகிறார். நாம் எதிர்பார்க்கிற இந்த உலகத்தின் ஆசீர்வாதத்தை தருகிறார். అలా మనము ఏక మనసు కలిగి ఐక్యత కలిగి మనం ఉన్నప్పుడు ఆ నిత్య జీవాన్ని మనకి ఇస్తున్నాడు, ఈ లోకంలో ఆశీర్వాదాన్ని మనకి ఇస్తున్నాడు. அநேகர் ஜெபம் பண்ணும்போது என்ன கேக்குறீங்க? என்னோட குடும்பத்துல கடன் இருக்கு, கடன் தீரணும்ங்கறீங்க. అనేకులు ప్రార్థించేటప్పుడు నా కుటుంబంలో అప్పు సమస్యలు ఉన్నాయి, తీర్చండి అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటారు. சில பேர் பிசாசுட கிரியைகள்னு சொல்றீங்க, కొంతమంది సాతాను క్రియలని చెప్తున్నారు. சில பேர் பார்த்தா சரீர வியாதின்னு சொல்றீங்க, కొంతమంది చూస్తే శరీర వ్యాధులని చెప్తున్నారు. ஒவ்வொருடைய வாழ்க்கையில சில குறைகள் இருக்கிறது. ఇలాగా ఒక్కొక్కరి జీవితంలోనూ కొరతలు ఉన్నాయి. இந்த குறைகள் உள்ள இந்த ஜெபத்தை தேவன் எப்போது கேட்பார்? ఈ కొరతల్లో, ఈ జీవితంలో ఉండే కొరతలను మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ద్వారా ఎప్పుడు దేవుడు ఆలకిస్తాడు? எப்போது கேட்டு நமக்கு வேண்டிய நமக்கு சுகத்தை தருவார், இல்ல நமக்கு வேண்டிய ஆசீர்வாதத்தை தருவார்? ఎప్పుడు మన ప్రార్థన ఆలకించి మనకు సుఖాన్ని ఆశీర్వాదాన్ని ఆయన ఇస్తాడు? அதைத்தான் சங்கீதம் 133ல படிச்சோம். అదే 133వ కీర్తనలో మనం ఇప్పుడు చూసాము. ஏக மனதோடு கணவன் மனைவியாக நாம் ஒருமித்து இருந்து நாம் தேவனை நோக்கி பிரார்த்தனை செய்யும்போது அந்த ஜெபத்தை தேவன் கேட்கிறார். మనము ఏక మనసు కలిగి భార్య భర్తగా ఉండి మనము ఏకత్వంతో మనం ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడని మనం చూసాము. எனவே இன்றைக்கு இந்த வசனம் உங்களுக்கு நேராக வருகிறது. ఈ వాక్యం ఈ రోజు మీకు నేరుగా వస్తున్నది. யார் யார் குடும்பத்தில் என்ன பிரிவினைகள் சண்டைகள் போடுகிறீர்களோ, ఎవరెవరి కుటుంబంలో ఏ వేర్పాట్లు గొడవలు వస్తున్నాయో இன்றைக்கு நீங்கள் மனம் திரும்புங்கள். ఈ రోజు మీరు మారు మనసు పొందండి. இப்படிப்பட்ட வாழ்க்கை தேவனுக்கு பிரியமுள்ள வாழ்க்கை அல்ல. ఇలాంటి జీవితము దేవునికి ఇష్టమైంది కాదు. நாம் ஒருவருக்கு என்ன செய்ய வேண்டும்? மற்றவர்கள் நாம் மேன்மையாக நினைத்து என்ன செய்ய வேண்டும்? அன்போடு மனத்தாழ்மையோடு வாழ்வது அவசியமாக இருக்கிறது. మనము ఒకరికంటే ఒకరిని యోగ్యులుగా ఎంచి ఏక మనసుతో దీన మనసుతో ప్రేమ కలిగి మనం జీవించాలి. அப்படி நீங்கள் குடும்பத்தில் ஒரே மனதோடு நீங்கள் இருக்கும்போது, మీరు కుటుంబంలో ఏక మనసు గలవారుగా మీరు ఉన్నప్పుడు அந்த குடும்பம் தேவனால் ஆசீர்வதிக்கப்பட்ட குடும்பமாக இருக்கும். ఆ కుటుంబము దేవుని చేత ఆశీర్వదింపబడిన కుటుంబంగా ఉంటుంది. இப்படி ஒவ்வொரு குடும்பமும் தேவனால் ஆசீர்வதிக்கப்பட்ட குடும்பமாக இருக்கும்போது வருகிற சபை தேவனால் ஆசீர்வதிக்கப்பட்ட சபையாக இருக்கும். వస్తున్న ఒక్కొక్క కుటుంబం కూడా దేవుని చేత ఆశీర్వదింపబడిన కుటుంబాలుగా సంఘాలుగా ఉంటాయి. సో எல்லா குடும்பமும் சேர்ந்து
சபையில் வரும்போது ஒவ்வொரு குடும்பம் ஆசீர்வதிக்கப்பட்ட காரணத்தால் சபையும் ஏக மனது உள்ள சபையாக மாறுகிறது. ఒక్కొక్క కుటుంబము సంఘానికి వచ్చి ఆశీర్వదింపబడినప్పుడు అది ఆశీర్వాదకరమైన ఏక మనసు కలిగిన సంఘంగా మారుతున్నది. அன்றைக்கு ஆதி அப்போஸ்தலர் நாட்களில் அந்த சபையில் உள்ள ஜனங்கள் எப்படி இருந்தார்களா? ఆది అపోస్తలుల కాలంలో సంఘంలో ఉండే జనులు ఎలా ఉన్నారంట? அப்போஸ்தலர் நடவடிக்கைகள் 4ஆம் அதிகாரம் 32ஆம் வசனத்தை பார்ப்போம். అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూద్దాము. Now we'll turn to the scripture, the book of Acts chapter 4 verse 32. அப்போஸ்தலர் நடவடிக்கைகள் 4ஆம் அதிகாரம் 32ஆம் வசனம். అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనము. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండిరి. So அன்றைக்கு அந்த ஜனங்கள் எப்படி இருந்தார்களா? ఆ దినము ఆ జనులు ఎలా ఉన్నారంట? இயேசுவை விசுவாசித்து யார் யாரெல்லாம் சபையில் ரட்சிக்கப்பட்டு வந்து சேர்ந்தார்களோ, యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచి ఎవరెవరైతే సంఘంలో రక్షింపబడి వచ్చారో, ஏக இருதயம் இருந்தது, ஏக மனது இருந்தது, எல்லாவற்றையும் பொதுவாக வைத்து சந்தோஷமாக இருந்தார். ఏక హృదయమును ఏకాత్మ కలిగి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. நம்முடைய வாழ்க்கையில் நாம் எப்படி வாழப் போகிறோம்? ఈ దినము మన జీవితాన్ని మనము ఎలా జీవించబోతున్నాము? இயேசுவின் வருகை வெகு சமீபமாக இருக்க போகிறது. యేసుక్రీస్తు వారి రాకడ సమీపంగా రాబోతున్నది. இன்றைக்கு நம்முடைய குடும்பத்தில் எப்படிப்பட்ட பிரிவினைகள் வேணாலும் இருக்கலாம். మన యొక్క కుటుంబాల్లో ఎటువంటి వేరుబాట్లైనా ఉండొచ్చు. நாம் என்ன செய்ய வேண்டும்? ஒருவரை ஒருவர் மன்னித்து என்ன செய்ய வேண்டும்? మనం ఏం చేయాలంటే ఒకరినొకరు క్షమించి ఏం చేయాలి? நமக்குள் சமாதானத்தை கொண்டு வர வேண்டும். మనలో సమాధానాన్ని మనం తెచ్చుకోవాలి. நமக்குள் அன்பு பெருக வேண்டும். మనలో ప్రేమ వృద్ధి చెందాలి. நமக்குள் ஐக்கியம் பெருக வேண்டும். మనలో ఐక్యత పెరగాలి. எனவே அத்தகைய மனத்தாழ்மை நாம் வாழும்போது, అటువంటి దీన మనసు కలిగి మనం జీవించినప్పుడు, நாம் ஏக மனதோடு இருக்கும்போது, మనం ఏక మనసుతో ఉన్నప్పుడు தேவன் அத்தகைய குடும்பத்தை ஆசீர்வதித்து ஜெபத்தை கேட்டு நம்மை ஆசீர்வதிக்கிறார். దేవుడు అటువంటి కుటుంబాన్ని ఆశీర్వదించి ఆ ప్రార్థన ఆలకించి ఆశీర్వదిస్తున్నాడు. இன்றைக்கு நாம் தேவனை நோக்கி ஜெபிப்போமா? దేవుని చూచి మనం ప్రార్థిద్దామా? எப்படி நமக்குள் பிரிவினை வரும்போது சாத்தான் நம்முடைய வாழ்க்கையில் கிரியை செய்கிறது என்பதை புரிந்து கொள்கிறோம். ఎలాగైతే మనలో వేరుబాట్లు వస్తున్నప్పుడు సాతాను క్రియ చేస్తుందో మనం అర్థం చేసుకున్నాము. ஆனால் தேவனுடைய ஞானத்தை நாம் பெற்றுக்கொள்ளும் போது நாம் மனத்தாழ்மையோடு அன்போடு வாழ்வோம் என்பதை புரிந்து கொள்கிறோம். దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకున్నప్పుడు మన దీన మనసుతో ప్రేమ కలిగి జీవిస్తామని మనం అర్థం చేసుకున్నాము. அந்த அன்பு நம்முடைய வாழ்க்கையில் இருக்கும்போது மற்றவர்கள் செய்த பாவங்களை நாம் மன்னிக்கிறோம் என்பதை புரிந்து கொள்கிறோம். ఆ ప్రేమ మనలో ఉన్నప్పుడు ఎదుటివారు చేసిన తప్పులను మనం క్షమిస్తున్నామని మనం అర్థం చేసుకున్నాము. எனவே இந்த అன்போடு நாம் ஒருமைப்பாடோடு வாழும்போது, ఈ ప్రేమతో మనం ఏక మనసుతో మనం జీవించినప్పుడు, எப்படி ஆண்டவராகிய இயேசு கிறிஸ்து பிதாவாகிய தேவனை நோக்கி பிரார்த்தனை செய்தாரோ, ఎలాగైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని చూచి ప్రార్థించారో, நானும் நீரும் ஒன்றாக இருப்பது போல இந்த ஜனங்களும் நம்மில் ஒன்றாக இருக்க வேண்டும் என்று நினைத்தாரோ, ఎలాగైతే మీరు నేను ఏకమై ఉన్నట్లుగా ఈ జనులు కూడా మనతో ఏకమై ఉండాలని ఆయన ప్రార్థించారో, அப்படிப்பட்ட ஏக மனது உள்ள ஜனங்களாக நாம் மாறுவோம். అటువంటి ఏక మనసు కలిగిన జనులుగా మీరు నేను జీవిస్తాము. இந்த குடும்பத்தில் ஏக மனது இருக்கும். మీ కుటుంబంలో ఏక మనసు ఉంటుంది. நமக்குள் சண்டை இருக்காது. మనలో జగడాలు రావు. நாம் ஒரு సాక్షిயான வாழ்க்கை வாழ்வோம். మనం ఒక సాక్షికరమైన జీవితాన్ని జీవిస్తాము. நாம் இயேசுவை குறித்து மற்றவர்கள் சொல்ல வேண்டும். நம்முடைய வாழ்க்கையை பார்த்து இயேசுவை ஏற்றுக்கொண்டு अनेक ஜனங்கள் சபைக்கு வருவார்கள். మనము ఇతరులకి చెప్పకపోయినా యేసుక్రీస్తు వారిని అంగీకరించి జీవించిన మన సాక్ష్యాన్ని చూసి సంఘానికి అనేక మంది వస్తారు. நாமே சண்டை போட்டுக் கொண்டு நம்மை பார்த்து யார் இயேசுவிடம் வருவார்கள்? మనమే గొడవలు వేసుకుంటున్నట్లయితే మనల్ని చూసి ఎవరు యేసుక్రీస్తు వారి దగ్గరికి రారు. సమాధానం இருக்க சொல்றாங்க, இவருடைய வாழ்க்கையில் சமாதானம் இல்லை என்று நம்மை பார்த்து கிண்டல் பரியாசம் செய்வார்கள். సమాధానంగా ఉండండి అని చెప్తున్నారు, కానీ వీళ్ళలోనే సమాధానం లేదని మనల్ని చూసి మనల్ని చూసి అపహాసిస్తారు. எனவே இன்றைக்கு உங்களை பார்த்து தேவன் சொல்கிறார், ఈ రోజు మిమ్మల్ని చూసి దేవుడు చెప్తున్నాడు, உங்களுக்குள் எப்படிப்பட்ட வேறுபாடுகள் பிரிவினை இருந்தாலும் அதை மன்னியுங்கள். మీలో ఎటువంటి వేరుబాట్లు ఉన్నా కూడా వాటిని క్షమించండి. நாம் ஏக மனதோடு வாழ வேண்டிய மனதில் தீர்மானம் செய்து கொள்ளுங்கள். ఏక మనసు కలిగి మనం జీవించాలని మనసులో తీర్మానం తీసుకోండి. நாம் குடும்பத்தில் அந்த குடும்பமாக நாம் பிரார்த்தனை செய்வோம். మనం కుటుంబంగా ప్రార్థన చేద్దాము. அதுபோல சபையாக நாம் ஒன்று கூடி பிரார்த்தனை செய்யும்போது நாம் ஏக மனதோடு பிரார்த்தனை செய்வோம். మనం సంఘస్థులంగా ఒకటిగా ఉండి మనం ప్రార్థించినప్పుడు మనం ఏక మనసు గలవారుగా ఉంటాము. சபை அந்த குடும்பம் ஆசீர்வதிக்கப்படும். కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. சபையில் நாம் தேவனுடைய நாமத்தில் நாம் பிரார்த்தனை செய்யும்போது தேவன் அற்புதங்களை அடையாளம் சபையில் செய்வார். సంఘంలోను మనము ప్రార్థించినప్పుడు సంఘంలో కూడా దేవుడు అద్భుతాలను సూచక క్రియలను చేస్తాడు. எனவே அத்தகைய சபையாக நம்முடைய சபை மாற, అటువంటి సంఘంగా మన సంఘం మారడానికి, குடும்பங்களாக ஒவ்வொரு குடும்பமும் மாற, అటువంటి కుటుంబాలుగా ఒక్కొక్క కుటుంబం మారడానికి தேவனை நோக்கி பிரார்த்தனை செய்வோம். మనం దేవుని చూచి ప్రార్థిద్దాము. நீர் விரும்புகிற வாழ்க்கை நாங்கள் வாழ்வதற்கு கிருபை தருவீராக. మీరు ఇష్టపడే జీవితాన్ని మేము జీవించడానికి కృపనివ్వండి. வேதம் என்ன சொல்கிறது? పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తున్నది? என்னோடு எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. The book of 1 John 1 யோவான் 5ஆம் அதிகாரம், 1 యోహాను 5వ అధ్యాయము 14ஆம் வசனத்தை பார்ப்போம். The book of 1 John chapter 5 verse 14. 1 యోహాను 5వ అధ్యాయము 14వ వచనము. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను
ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. சோ அவருடைய சித்தம் என்ன? ఆయన చిత్తమేంటి? நாம் ஏக மனதோடு நம் குடும்பமாக சபையாக நாம் இருக்க வேண்டும் என்பது அவருடைய சித்தமாக இருக்கிறது. మనము ఏక మనసుతో కుటుంబంగా సంఘంగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. எனவே அந்த சித்தத்திற்காக நாம் தேவனை நோக்கி பிரார்த்தனை செய்வோம். ఆ చిత్త ప్రకారంగా జరగడానికి మనము దేవుని వైపు చూచి ప్రార్థిద్దాము. எந்தெந்த குடும்பத்தில் நீங்கள் சண்டை போட்டுக் கொண்டிருக்கிறீர்களோ, ఏ ఏ కుటుంబాల్లో గొడవలు ఉన్నాయో இந்த குடும்பமாக நீங்கள் உங்களை தேவனிடத்தில் அர்ப்பணியுங்கள். మీ కుటుంబంలో మీరు మీ కుటుంబాన్ని పూర్తిగా దేవునికి సమర్పించండి. ஆண்டவர் நம்முடைய சித்தத்தின்படி நாங்கள் கேட்கிறோம். మీ చిత్త ప్రకారంగా మేము అడుగుతున్నాము. எங்கள் குடும்பத்தில் ஒரு ஏக மனதை கொடுங்கள். మా కుటుంబంలో ఏక మనసు ఇవ్వండి. நாங்கள் உம்மை நோக்கி பிரார்த்தனை செய்யும்போது அந்த ஜெபம் உம்முடைய சமூகத்தில் கேட்கப்படுவதாக. మేము మిమ్మల్ని చూసి ప్రార్థించినప్పుడు మా ప్రార్థన మీ సమూహంలో వినబడును గాక. அதுபோல தந்தை இந்த சபை தேவனால் ஆசீர்வதிக்கப்பட்ட சபையாக ஏக மனது உள்ள சபையாக மாற கிருபை தாரும். మీరు మాకు ఇచ్చిన ఈ సంఘము ఆశీర్వదింపబడిన సంఘముగా ఏక మనసు కలిగిన సంఘంగా మారడానికి కృపనివ్వండి. நாம் எல்லோரும் சேர்ந்து போய் ஜெபிக்கலாமா? ఇప్పుడు మనం అందరం కలిసి ఇప్పుడు ప్రార్థిద్దామా? முதல்ல நாம் கேட்ட வார்த்தைகளுக்கு நாம் அர்ப்பணித்தவர்களாக இதற்காக நாம் ஜெபிப்போம். మొదట మనం విన్న మా వాక్యాలకు అర్పించిన వారుగా మనం మొదట ప్రార్థిద్దాము. பிறகு நம்முடைய தேசத்திற்காக, ஊழியர்களுக்காக, நம்முடைய குடும்பங்களுக்காக நாம் சுருக்கமாக ஜெபிப்போம். తర్వాత మన దేశం కొరకు, పరిచర్యల కొరకు, కుటుంబాల కొరకు మనము చిన్న ప్రార్థన చేద్దాము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం నాన్న, పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అవును తండ్రి, ఈరోజు కూడా నాన్న మాతో బహు చక్కగా మాట్లాడారు ప్రభా, మీకు స్తోత్రాలు తండ్రి. అవునయ్యా రాజా, నాన్న మాలో నాన్న తండ్రి రాజా మేము ఎలాంటి వారుగా ఉండాలని మాతో మాట్లాడారు ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాన్న. అవును తండ్రి రాజా, మాలో నాన్న అయ్యా ఏక మనసు కలిగి ఉండాలని మాతో మాట్లాడారు ప్రభా. ఆ ఏక మనసు ఎలాగ వస్తుందో మాతో మాట్లాడారు ప్రభా. అవును తండ్రి, మీ పట్ల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు రాజా మీ జ్ఞానం మాకు ఇస్తున్నారు ప్రభా. ఆ జ్ఞానాన్ని మేము పొందుకున్న మేము అయ్యా తండ్రి రాజా వినయ మనస్సు గలవారుగా మారుతున్నామని మాతో మాట్లాడుతున్నారు ప్రభా. అలాగే నాన్న తండ్రి రాజా ప్రేమ అనేక దోషములను కప్పునని మేము చూస్తున్నాం ప్రభా. అయ్యా పగ ఉంటే అది తండ్రి రాజా నన్ను గొడవలు రేపునని మేము చూసాం ప్రభా. అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మాలో ప్రేమను నింపండి ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాలో ప్రేమ ఉన్నట్లయితే అయ్యా తండ్రి రాజా ఒకరి యొక్క తప్పులను ఇంకొకరు రాజా పెద్దవిగా తలంచకుండా అయ్యా తండ్రి రాజా ఒకరినొకరు క్షమించగలుగుతాం ప్రభా. మీకు స్తోత్రాలు నాన్న. అయ్యా తండ్రి అలాగే రాజా నాన్న మేము నాన్న ఏక మనసు కలిగి అయ్యా తండ్రి ఏకాత్మతో జీవించాలని మీరు ఆశపడుతున్నారు ప్రభా. అలాంటి జీవితం మాకు దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి రాజా ఇదిగో నాన్న మేము నాన్న అయ్యా తండ్రి రాజా ఏక మనసు కలిగిన వారుగా ఉంటేనే అయ్యా మీ సంతోషాన్ని మేము సంపూర్ణం చేయగలమని మాతో మాట్లాడారు ప్రభా. కక్ష చేతను వృతాతిశయం చేతను మేము ఏమీ చేయక ఒకరికంటే ఇంకొకరిని యోగ్యులముగా మేము తలంచడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి ఒకరిని గురించి మాత్రమే కాకుండా రాజా ఎదుటి వారి గురించి ఆలోచించగలిగే అయ్యా యేసుక్రీస్తు వారు ఎలాగైతే జీవించారో అలాంటి మనసు మాకు దయచేయండి ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాన్న. అయ్యా సంఘము ఎలా ఉండాలో మాతో మాట్లాడారు ప్రభా. అయ్యా ఏక మనసు కలిగి ఉండాలని మాతో మాట్లాడారు ప్రభా. అయ్యా తండ్రి కుటుంబం అయితే ఎలాగ నాన్న మేము ఉండాలో మాతో మాట్లాడారు ప్రభా. అయ్యా తండ్రి రాజా ఒకరినొకరు సర్దుకోవాలని అయ్యా ఒకరు నాన్న భరించాలని నేర్పించారు ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు. అప్పుడే నాన్న ప్రేమ ఉంటేనే అయ్యా తండ్రి రాజా తగ్గింపుకుని ఉంటేనే ప్రభా. అయ్యా తండ్రి ఒకరి యొక్క కొరతను మేము ఎత్తి చూపకుండా ప్రభా అయ్యా తండ్రి రాజా దాన్ని సర్దుకుంటామని అయ్యా తండ్రి రాజా మేము మాతో మాట్లాడారు ప్రభా. కుటుంబంలో అయితే మేము ఎలా ఉండాలో మాతో మాట్లాడారు నాన్న. అలాంటి కుటుంబాలుగా మమ్మల్ని మార్చండి ప్రభా. మేము తండ్రి అనేక సందర్భాల్లో రాజా అయ్యా తండ్రి కుటుంబాలతో కలిసి అయ్యా తండ్రి రాజా ప్రార్థించకుండా ఉన్నాం ప్రభా. అయ్యా మా కుటుంబ ప్రార్థన మాకు దయచేయండి ప్రభా. ఏక మనసుతో నాన్న ప్రభా మేము ప్రార్థించినప్పుడు మా మధ్యన ఉంటానని చెప్పారు ప్రభా. అయ్యా తండ్రి ప్రతి ఒక్కరం కూడా రాజా అయ్యా తండ్రి కుటుంబంగా కలిసి ప్రార్థించడానికి సహాయం చేయండి దేవా. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగుంటే నాన్న మా కుటుంబంలోనూ ఏక మనసు ఉంటుంది. అనేక కుటుంబాలు తండ్రి రాజా కలిసినదే అయ్యా సంఘముగా ఉన్నది కాబట్టి ప్రభా సంఘములోనూ ఏక మనసు వస్తుందని మాతో మాట్లాడారు ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా తండ్రి కీర్తనలో మాతో మాట్లాడినట్టుగా నాన్న రాజా సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరమని మాట్లాడారు ప్రభా. కానీ మేము ఐక్యత కలిగి ఉండకుండా రాజా అయ్యా తండ్రి సాతాను రాజా ఒకరి మీద ఇంకొకరికి ఉండే రాజా ఆ కొరతల ద్వారా ఆ వేరుబాట్లు తీసుకొస్తుందని క్రియ చేస్తుందనే గ్రహింపు మాలో దయచేయండి నాన్న. అవును తండ్రి తమకు తామే వేరై ఉంటే అయ్యా తండ్రి రాజా అది పాడైపోతుంది రాజా. అది సంగమ కావచ్చు కుటుంబం కావచ్చని మేము చూసాం ప్రభా. అయ్యా మాలో వేరుబాట్లు తీసుకొస్తే అయ్యా తండ్రి రాజా మేము విడిపోతాము ప్రభా. ఐక్యత ఉండదు నాన్న. అలాంటి తండ్రి రాజా వేరుబాట్లు తీసుకొస్తున్న రాజా సాతాను క్రియలను యేసుక్రీస్తు వారి నామంలో కట్టి బంధిస్తున్నాము ప్రభా. అయ్యా మా కుటుంబంలోను సంఘంలోను అయ్యా ఐక్యత కలిగి ఏక మనసు కలిగి నాన్న మేము జీవించుటకు సహాయం చేయండి దేవా. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి రాజా అలాగ నాన్న
నాన్న కుటుంబంలో మేము ఏక మనసు కలిగి ప్రార్థించినప్పుడు కుటుంబాన్ని మీరు ఆశీర్వదిస్తారు ప్రభా. అలాగే మేము అందరం కలిసి సంఘముగా ఉండి అయ్యా ఏక మనసుతో మేము సంఘంలో ప్రార్థించినప్పుడు ప్రభా అనేక అద్భుతాలను సూచక క్రియలను అయ్యా మీరు జరిపిస్తారని మాతో మాట్లాడారు ప్రభా. అలాంటి సంఘముగా మమ్మల్ని మార్చండి ప్రభా. అక్కడనే అలాగ ఐక్యత కలిగి ఏక మనసు ఉన్న చోటనే అయ్యా మీరు నాన్న తండ్రి రాజా అయ్యా తండ్రి నిత్య జీవాన్ని ఆశీర్వాదాన్ని ఇస్తానని చెప్పారు ప్రభా. ఆ నిత్య జీవాన్ని ఆశీర్వాదాన్ని మేము పరిపూర్ణంగా పొందుకోవడానికి రాజా మాకు సహాయం చేయండి రాజా. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా మేము కొరత కలిగి ఉన్నాం, మా కొరతలను సంపూర్ణం చేయండి ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. ఎలాగైతే ఆది అపోస్తుల కాలంలో అయ్యా సంఘంలో రాజా ఏక హృదయముతోనూ ఏక ఆత్మతోనూ రాజా వాళ్ళు ఉన్నారో అవును తండ్రి అలాగ నాన్న అయ్యా మిమ్మల్ని విశ్వసించి అయ్యా తండ్రి ఒకటిగా చేరి ఉన్న మేము అయ్యా తండ్రి అందరూ కూడా రాజా అయ్యా ఏక హృదయాలతో అయ్యా ఏక మనసుతో మేము ఉండడానికి రాజా మీరు అటువంటి ఏక మనసును మాకు మా యొక్క సంఘంలోను కుటుంబంలోను మీరు ఆజ్ఞాపించమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం ప్రభా. మాకు దీన మనసు దయచేయండి, మాలో ప్రేమను నింపండి ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాన్న. అలాంటి గుణం మేము కలిగి ఉంటేనే అందరితో మేము ఐక్యత కలిగి ఉంటామని మాతో మాట్లాడారు ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. అయ్యా తండ్రి ఆశీర్వదింపబడిన కుటుంబాలుగా ఆశీర్వదింపబడిన సంఘముగా మేము ఉండాలి అంటే రాజా అయ్యా మాలో నాన్న ఈరోజు మీరు చెప్పినట్టుగా మీ దాసుని ద్వారా మాట్లాడినట్టుగా అయ్యా తండ్రి రాజా మాలో నాన్న అయ్యా తండ్రి రాజా ఇదిగో నాన్న ఏక మనస్సును ప్రేమను రాజా దీన మనస్సును మాకు దయచేయండి రాజా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా అన్న. అయ్యా మమ్మల్ని మా సంఘాన్ని మీ పాదాలకి సమర్పిస్తున్నాం. ఇలాంటి తండ్రి రాజా ఏక మనస్సును రాజా మా యొక్క జీవితాల్లో మీరు దయచేయమని అయ్యా వేడుకుంటూ రాజా మమ్మల్ని సమర్పిస్తున్నాం. ఈ రోజు నుంచి కుటుంబ ప్రార్థనలు చేయడానికి అయ్యా సంఘంలో ఏక మనసు కలిగి ఉండడానికి రాజా ఎలాంటి గొడవలో ఎలాంటి వాదములో ఉండకుండా జీవించడానికి రాజా మీరు సహాయం చేయమని అయ్యా తండ్రి మీ పాదాలకు సమర్పిస్తున్నా అన్న. ఇదిగో నాన్న తండ్రి రాజా మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు చెప్పారు ప్రభా నాన్న నా పేరు పెట్టబడిన నా బిడ్డలు అయ్యా తండ్రి రాజా తమ్మును తాము తగ్గించుకొని అయ్యా ప్రార్థించాలని చెప్పారు ప్రభా. ఇదిగో నాన్న మాలో గర్వము అహంకారము అయ్యా ఉంటే దాయితో మమ్మల్ని క్షమించండి రాజా. అయ్యా తండ్రి మీ ముఖాన్ని వెతుకుతున్నాం ప్రభా. అయ్యా మీ ముఖాన్ని వెతికినప్పుడు మీ యొక్క ముఖంలో ఏ భారం ఉందో దాన్ని చూసి నాన్న మేము ప్రార్థించేవారుగా మమ్మల్ని మార్చండి దేవా. అయ్యా మీకు స్తోత్రాలు. మా చెడు కార్యాలను విడిచిపెట్టి అయ్యా తండ్రి మమ్మల్ని మా యొక్క దేశస్తుల యొక్క పాపాలని క్షమించమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా తండ్రి మేము రాజా మమ్మల్ని క్షమించినాన్న మా దేశంలో స్వస్థత దయచేయండి రాజా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. అవును తండ్రి రాజా మా దేశాన్ని వణికిస్తున్న రాజా ఈ కరోనా వైరస్ నుంచి నాన్న మా దేశాన్ని కాపాడండి ప్రభా. యేసుక్రీస్తు వారి రక్తాన్ని అయ్యా ఈ కరోనా వైరస్ చేత బాధింపబడి ఉన్న ప్రతి బిడ్డ మీద చల్లుతున్నాం ప్రభా. అయ్యా ప్రతి దేశం నలుమూలల నాన్న యేసుక్రీస్తు వారి రక్తాన్ని చల్లుతున్నాము ప్రభా. అయ్యా యేసుక్రీస్తు వారి నామంలో స్వస్థత కలుగును గాక రాజా. మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా రాజా ఇదిగో నాన్న ఈ కరోనా వైరస్ వెనుక నుండి పోరాడుచున్న సమస్త సాతాను క్రియలను యేసుక్రీస్తు వారి నామంలో కట్టి బంధిస్తున్నాము రాజా. అయ్యా మిడతల దండు వల్ల మాకు వస్తున్న అపాయాన్ని తొలగించండి దేవా. ఆహార కరువు కూడా ఏర్పడితే అయ్యా తండ్రి రాజా జీవించడం కష్టం నాన్న. సహాయం చేయండి నాన్న. కష్టపడి పంట పొలాలు వేసిన రైతులకు నష్టం కలగకుండా రాజా కాపాడండి దేవా. అయ్యా మిడతలను రాజా మీరే తరమండి అయ్యా. వాళ్ళకి జ్ఞానం ఇచ్చి దాన్ని తరిమి కొట్టే అయ్యా తండ్రి కార్యాన్ని మీరు నేర్పించమని వేడుకుంటున్నాము రాజా. మీకు స్తోత్రాలు. అయ్యా మా దేశంలో రాజా అయ్యా భూకంపాలు నాన్న అదిగో నాన్న వస్తున్నాయి రాజా. అయ్యా సహాయం చేయండి రాజా. మీకు స్తోత్రాలు. గుజరాత్లో భూకంపం వచ్చింది నాన్న, ఏ నష్టం కలగలేదు ప్రభా. అయ్యా ఇక మీదట నాన్న ఇలాంటి భూకంపాలు రాకుండా మీరు కాచి కాపాడండి ప్రభా. ఏ విధంగానూ నీ జనులకు రాజా నష్టం కలగకుండా మీరే కాపాడండి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అలాగే నాన్న తండ్రి మా దేశంలో మా దేశానికి విరోధంగా వస్తున్న రాజా అయ్యా తండ్రి రాజా ఇదిగోనన్న నేపాల్ను అయ్యా పాకిస్తాన్ను రాజా ఇదిగోనన్న చైనా దేశస్తులను మీ పాదాలకు సమర్పిస్తున్నాం ప్రభా. వాళ్ళలో రాజా ఇదిగోనన్న భారతదేశానికి విరోధంగా అయ్యా ప్రేరేపించబడుతున్న ప్రతి రాజా నాన్న తండ్రి కార్యాలను మీరు తీసివేయండి రాజా. వాళ్ళు నాన్న తండ్రి రాజా దేశానికి విరోధంగా అహంకారం కలిగి నడుచుకోకుండా ప్రభా అయ్యా తండ్రి వాళ్ళని మీరు నాన్న తండ్రి రాజా అణచివేయండి ప్రభా. వాళ్ళ తలంపులు వాళ్ళ క్రియలు రాజా వాళ్ళ తంత్రాలన్నింటినీ రాజా మీరు తీసివేసిన అన్న అయ్యా దేశానికి దేశం మధ్యలో సమాధానము దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. ఇదిగోనన్న అయ్యా దేశ సైనికులు తండ్రి రాజా చనిపోయారు ప్రభా. ఆ కుటుంబాలని మీరు ఓదార్చండి ప్రభా. అయ్యా తండ్రి రాజా మీరే ఆ కుటుంబాలని రాజా అయ్యా ఓదార్చి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే నాన్న పాకిస్తాన్ సరిహద్దుల్లో అయ్యా తండ్రి రాజా సైనికుల మధ్య గొడవలు రాకుండా అక్కడ సమాధానమును దయచేయండి రాజా. మీకు స్తోత్రాలు
చెల్లిస్తున్నాం రాజా. అలాగే నాన్న మా దేశంలో ఆర్థిక వ్యవస్థ నాన్న పడిపోయి ఉన్నది రాజా, సహాయం చేయండి దేవా. అయ్యా ప్రతి నాన్న సామాన్య వ్యక్తి నుంచి అయ్యా తండ్రి పెద్ద మనుషులు దాకా రాజా, అయ్యా తండ్రి అందరిని రాజా నాన్న తండ్రి రాజా. అయ్యా రాజా ఇదిగోన ఈ సమయంలో కృంగిపోకుండా రాజా మీరే సహాయం చేయండి నాన్న. అయ్యా ప్రతి రాజా నాన్న వ్యక్తి కూడా రాజా అయ్యా తండ్రి ఆర్థికంగా ఇబ్బంది పడకుండా సహాయం చేయండి నాన్న. అయ్యా క్రీస్తు యేసు మహిమేశ్వర్యంలో మా యొక్క దేశాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా నిరుపేదలు పేదలైన వారికి ఒక పూట ఆహారం కూడా రాజా అయ్యా లేని పరిస్థితిలో ఉన్న వారిని మీరు దర్శించి నాన్న. అయ్యా మీరు ఎవరి హృదయాలనైనా నువ్వు ప్రేరేపించి అట్టి వారిని మీరు పోషించమని వేడుకుంటున్నాము రాజా. మా దేశ నాయకుల్ని మీరు దర్శించండి రాజా, జ్ఞానముతో రాజా మా దేశాన్ని పరిపాలించే కృపను దయచేయండి రాజా. అయ్యా ప్రధానమంత్రి రాజా, అయ్యా రాష్ట్రపతులు రాజా, మంత్రులు ఒక్కొక్క రాష్ట్రంలో ఉండే రాజా మంత్రులు రాజా గవర్నర్లు అందరినీ మీ పాదాలకు సమర్పిస్తున్నాం ప్రభా. జ్ఞానంతో రాజా నాన్న పరిపాలించే కృపను దయచేయండి రాజా. సామాన్య ప్రజలకు అందవలసిన మంచి పథకాలను వారు అమలుపరిచే కృపను దయచేయండి రాజా. ఆ పథకాలు నేరుగా పేదవారికి వెళ్ళి చేరే కృపను దయచేయండి రాజా. మధ్యలో అయ్యా తండ్రి రాజా లంచాలు తీసుకున్న మోసం చేసో ఆ కార్యాలను వాళ్ళు రాజా నాన్న తండ్రి దొంగిలించకుండా మీరే నాన్న తండ్రి మంచి హృదయాన్ని ఒక్కొక్కరికి మీరు దయచేయండి. ప్రతి ఉన్నత అధికారులు పై అధికారులు అందరినీ మీ పాదాలకు సమర్పిస్తున్నాం. ప్రభుత్వ అధికారులు రాజా వాలంటీర్లు అందరినీ మీరు దీవించండి. పోలీసులు, నర్సులు, డాక్టర్లు, పారిశుద్ధ కార్మికులు అందరినీ దీవించండి రాజా. అయ్యా తండ్రి అందరికీ కూడా రాజా కరోనా వైరస్ వస్తున్నదని చెప్తున్నారు ప్రభా. డాక్టర్ని కాపాడండి, పోలీసుల్ని కాపాడండి. అయ్యా వాళ్ళు రాజా ఆరోగ్యకరంగా ఉంటేనే జనులకు వాళ్ళకి సేవ చేయగలరు ప్రభా. సహాయం చేసి వాళ్ళని వాళ్ళ కుటుంబీకుల్ని మీరు నాన్న కాచి కాపాడి ఏ అపాయం రాకుండా కాపాడండి దేవా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒక్కొక్క తండ్రి పారిశ్రామికవేత్తలను మీరు దర్శించి అయ్యా తండ్రి రాజా కంపెనీ ఓనర్స్ని మీరు దర్శించి నాన్న వాళ్ళని ఆశీర్వదించండి రాజా. అయ్యా తండ్రి రాజా పని ప్రతి ఒక్కరికి పని దొరకాలి ప్రభా. ఆ ఉద్యోగాలు లేకపోతే చాలా ఇబ్బంది పడతారు ప్రభా. అయ్యా ఈ లాక్డౌన్ రాజా అయ్యా ఎత్తివేయబడే విధంగా మీరు సహాయం చేయండి రాజా. మా ప్రాంతంలోను మా యొక్క రాష్ట్రంలోను రాజా అయ్యా ఈ కరోనా వైరస్ను పూర్తిగా మీరు తీసివేయండి రాజా. అయ్యా ప్రతి రాష్ట్రాలను కూడా మీ పాదాలకు సమర్పిస్తున్నాం. అలాగే రాజా మీరు నాన్న స్వస్థత దయచేయబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా తమిళనాడు కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా బొంబాయి, ఢిల్లీ కొరకు ప్రార్థిస్తున్నాం రాజా. అక్కడ ఎక్కువగా నాన్న విస్తరించుచున్నది ప్రభా. మీరే సహాయం చేసి నాన్న అయ్యా తండ్రి స్వస్థపరచండి నాన్న. ప్రతి బిడ్డను కాపాడండి దేవరాజా. ఎవరు చనిపోకుండా రాజా ఆరోగ్యం పొంది డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రావడానికి మీ కృపను దయచేయండి రాజా. తమిళనాడు నుంచి ఉద్యమం రగులుకుంటుందని మీరు చెప్పారు ప్రభా. ఆ ఉద్యమం రానియకుండా అడ్డుపడుతున్న అయ్యా ప్రతి సాతాను క్రియలను అయ్యా క్రీస్తు విరోధి ఆత్మల్ని రాజా యేసు క్రీస్తు వారి నామంలో కట్టి బంధిస్తున్నాం రాజా. సహాయం చేయండి రాజా. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్న వలస కార్మికులను అయ్యా దర్శించండి, వాళ్ళని పోషించి కాపాడి రక్షించమని వేడుకుంటున్నాం. అయ్యా తండ్రి రాజా ఇదిగోనన్న మేమున్న అయ్యా నెల్లూరు జిల్లాను అదేవిధంగా సూలూరుపేట అయ్యా ప్రాంతాన్ని మీ పాదాలకు సమర్పిస్తున్నాం ప్రభా. అయ్యా మాకు కూడా ఎక్కువగా రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి ప్రభా. సహాయం చేయండి రాజా. మేము రాజా ఇక్కడ నాన్న సుఖంగా నెమ్మదిగా జీవించాలంటే మా దేశంలో మొదట సమాధానం దయచేయండి రాజా. ఆ తర్వాత నాన్న మేముండే అయ్యా ఈ తండ్రి రాజా జిల్లాలోను అయ్యా ఈ ఊర్లోను రాజా సమాధానం మీరు దయచేయండి రాజా. అయ్యా తండ్రి ఎక్కువగా నాన్న ఈ వ్యాధి విస్తరించి కొద్దీ అయ్యా మేము ఒకటిగా చేరలేం ప్రభా. మిమ్మల్ని స్తుతించి ఆరాధించలేం రాజా. మీరే నాన్న మాకు విడుదల దయచేయమని స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా తండ్రి రాజా మా ఇతర దేశాలని కూడా మీ పాదాలకు సమర్పిస్తున్నాం ప్రభా. మీరే దీవించండి, ఆశీర్వదించండి నాన్న. ప్రతి దేశ నాయకులు మీ వైపు తిరగడానికి మీ కృపను దయచేయండి. ప్రతి దేశ జనులు మీ వైపు తిరగడానికి సహాయం చేయండి రాజా. అయ్యా తండ్రి నీ బిడలుగా ఉండే జనులు నీకు విరోధంగా చేసిన ప్రతి పాపాన్ని క్షమించండి నాన్న. మా దేశంలో ఉండే జనుల యొక్క పాపాలను ఇతర దేశాల్లో ఉండే జనుల ప్రతి పాపాన్ని మీరు దయతో క్షమించి నాన్న విడుదల స్వస్థత దయచేయండి రాజా. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. ప్రతి ఒక్కరు రక్షణ పొందాలని మీరు ఇష్టపడుతున్నారు ప్రభా. అయ్యా మా దేశంలోని ఇతర దేశాల్లోనూ ఉండే ప్రతి జనులు రాజా రక్షణ పొందే కృపను దయచేయండి రాజా. మిమ్మల్ని ఎరిగే కృపను దయచేయండి రాజా. మీరే నిజమైన దేవుడని ఎరిగే జ్ఞానం దయచేయండి రాజా. వాళ్ళని వాళ్ళు రాజా నాన్న కాపాడుకోలేరని మీరు మాత్రమే కాపాడగలరని ఎరిగే జ్ఞానం దయచేయండి రాజా. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క దేవత నాన్న వాళ్ళ కళ్ళకు గంతల కట్టికి గుడ్రుతనాన్ని కలుగు చేసి ఉండగా రాజా అయ్యా మీరే నాన్న తండ్రి రాజా యేసుక్రీస్తు వారి నామంలో రాజా ఆ యొక్క వాళ్ళ కళ్ళకు కట్టి ఉన్న గంతలను అయ్యా వాళ్ళ మనోనేత్రులకు గుడ్డితనాన్ని మీరు తీసివేసి రాజా వాళ్ళ మనోనేత్రములు మీరు తెరవమని వేడుకుంటున్నాము రాజా. మీకు స్తోత్రాలు. అయ్యా సంఘాలను దీవించండి, అయ్యా పరిశుద్ధులను దీవించండి రాజా. అయ్యా తండ్రి రాజా ప్రతి దైవ సేవకులను మీరు ఆశీర్వదించండి నాన్న. అయ్యా తండ్రి రాజా ప్రతి పరిశుద్ధులు కూడా సేవకులు అందరూ కూడా రాజా నిర్విచారమైన కార్యం ఈ సందర్భంలో తీసివేసి రాజా అయ్యా భక్తి వైరాగ్యం కలిగి నాన్న అయ్యా తండ్రి రాజా మీలో నమ్మకంగా నిజాయితీగా జీవించే కృపను దయచేయండి. ప్రతి ఒక్కరికి ప్రార్థన శక్తితో నింపి నాన్న అయ్యా తండ్రి ఈ సమయంలో దేశం కొరకు ఇతరుల కొరకు అయ్యా సంఘాల కొరకు రాజా సేవకుల కొరకు ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థన చేసే నాన్న అయ్యా ప్రార్థన శక్తితో నింపుమని వేడుకుంటున్నాం.
సంఘాన్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా నింపుమని వేడుకుంటున్నాము రాజా. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ రాజా అయ్యా ఈ ఒక్కొక్కరి పరిచర్యలను మా పరిచర్యలు మీరు దీవించి ఆశీర్వదించి నాన్న మీకు నచ్చినట్టుగా మీ చిత్తానుసారంగా రాజా అయ్యా తండ్రి పరిచర్య చేయడానికి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా మా పరిచర్యలో రాజా అయ్యా VBS కార్యక్రమాలు, చిల్డ్రన్ మినిస్ట్రీ కార్యక్రమాలు, అయ్యా మెడికల్ క్యాంపు, బైబిల్ టెస్ట్ అని అన్ని కార్యాలు రాజా అయ్యా ఆగిపోయి ఉన్నాయి. మీరే నాన్న మీ చిత్తానుసారంగా నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు. అయ్యా మా సంఘ కాపరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి నాన్న. అయ్యా తండ్రి శ్యామ్ను దీవించండి, అయ్యగారిని దీవించి నాన్న సుఖబల జీవం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ పరిచర్యలో మీరు చిత్తగించిన కార్యాలు మాత్రమే జరగడానికి రాజా మీ కృపను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మీ చేతికి సమర్పిస్తున్నాం రాజా. అయ్యా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి రాజా. అయ్యా తండ్రి రాజా ఇదిగో నాన్న మీ సేవకి ఎంచబడిన అయ్యా దివ్యజ్యోతి శిష్యుల కుటుంబాన్ని, మరియం శిష్యుల కుటుంబాన్ని మీ పాదాలకు సమర్పిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి రాజా ఇదిగో నాన్న అయ్యా కుటుంబాల్లో ఉండే ప్రతి కొరతను మీరు తీసివేయండి రాజా. అయ్యా తండ్రి రాజా అనారోగ్య సమస్యలు తీసివేయండి రాజా. అయ్యా దివ్యజ్యోతి శిష్యులకి తండ్రి పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి నాన్న. మీ చిత్తాన్ని ఎరిగి నాన్న అయ్యా మీకు దాసునికి లోబడి రాజా అక్కడ తండ్రి ముందుండి అన్ని కార్యాలు చేయడానికి మీ కృపను దయచేయండి. బ్రదర్ని దీవించండి, ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయండి దేవా. పిల్లల్నిద్దరిని దీవించి మంచి చదువును, ఆరోగ్యమును దయచేయండి రాజా. అయ్యా తండ్రి రాజా మరియమ్మ సిస్టర్ను, అయ్యా తండ్రి రాజా అయ్యా జోసెఫ్ బ్రదర్ను దీవించండి రాజా. ఆయనకి తండ్రి మీ మాటలు వినపడడానికి రాజా చెవులు వినిపించేటట్టు మీరు సహాయం చేయండి రాజా. షుగర్, BP అని రాజా ఈ కార్యాలన్నింటినీ నార్మల్ చేయండి ప్రభా. కిడ్నీ సమస్యలు నాన్న తీసివేయండి రాజా. ఎముక పెరిగేదాన్ని ఆపండి రాజా. అయ్యా ప్రేమచంద్రుని కూడా దీవించి నాన్న ఆశీర్వదించి ఆ బిడ్డ పట్ల మీ చిత్తం ఏమైతే ఉందో దాన్ని మాత్రమే మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా తండ్రి సంపతక్క కుటుంబాన్ని, అయ్యా తండ్రి సమాధానమ సిస్టర్ కుటుంబాన్ని మీ పాదాలకు సమర్పిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి రాజా ఇదిగో నాన్న ఈ ఇండ్లకి ఈ కుటుంబాలకి మీరే యజమానుడుగా ఉండి రాజా మీరే నాన్న నడిపించమని వేడుకుంటున్నాం. ఉన్న కొరతలన్నింటినీ తీర్చండి రాజా. సహాయం చేయండి, ఆర్థికంగా మీరే సహాయం చేసి నడిపించండి దేవా. అయ్యా తండ్రి రాజా ఇదిగో నాన్న శ్రీనివాసులను, అయ్యా నవీన్ను రాజా మీ పాదాలకు సమర్పిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి లోకంలో ఉండి బిడ్డలు నశించిపోకుండా రక్షణ దయచేసి నాన్న అయ్యా తండ్రి మీలో నాన్న రక్షించమని వేడుకుంటూ అయ్యా తండ్రి సాతాను క్రియలు రాజా వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి విరోధంగా పోరాడుచున్న ప్రతి సాతాను క్రియలను యేసుక్రీస్తు వారి నామములో కట్టి బంధిస్తున్నాం రాజా. మీకు స్తోత్రాలు. అలాగే నాన్న తండ్రి రాజా సారమ్మ అబ్రాహం బ్రదర్ కుటుంబాన్ని దీవించండి రాజా. అయ్యా తండ్రి రాజా ఇదిగో నాన్న చక్రపాణిని కూడా దీవించి ఆశీర్వదించి నాన్న అయ్యా తండ్రి రాజా రక్షణ దయచేయండి నాన్న. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే నాన్న తండ్రి రాజా ఆ సహోదరిలో ఉండే తండ్రి ప్రతి అయ్యా సాతాను క్రియలను రాజా యేసుక్రీస్తు వారి నామంలో కట్టి బంధిస్తున్నాం రాజా. అయ్యా మీరే నాన్న సహాయం చేసి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా తండ్రి అలాగే నాన్న తండ్రి రాజా ఇదిగోనైనా శైలజ కుటుంబాన్ని దీవించండి రాజా. అయ్యా తన అన్నను అమ్మను దీవించి నాన్న అయ్యా తండ్రి రాజా మీరు నాన్న ఆశీర్వదించి మీ రక్షణ వాళ్ళు ఎరగడానికి రాజా మిమ్మల్ని ఎరగడానికి సహాయం చేయండి దేవా. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా అలాగే ప్రభా నాన్న వాళ్ళ తండ్రి అయ్యా ఎక్కడున్నాడో మీరు చూపించినందుకు మీకు స్తోత్రాలు. అయ్యా పరిపూర్ణంగా ఆయన మారు మనసు పొంది ఇంటికి రావడానికి మీ కృపను దయచేయండి రాజా. అలాగే నాన్న తండ్రి విద్యాసాగర్ కుటుంబము అయ్యా దీవించండి రాజా. అబ్బాయి పట్ల మీ చిత్తం ఏమైతే ఉందో దాన్నే మీరు నెరవేర్చండి రాజా. మీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి రాజా ఇదిగో నాన్న అలాగే ప్రభా నాన్న తండ్రి రాజా ఇదిగో నాన్న మన్నెమ్మను సుజాతను మీరు దీవించండి రాజా. అయ్యా తన భర్తలతో పాటు వాళ్ళు కూడా రాజా రక్షణ పొందే కృపను దయచేయండి రాజా. అయ్యా మిమ్మల్ని ఎరగడానికి సహాయం చేయండి నాన్న. అయ్యా హిమబిందు చైతన్యాన్ని దీవించండి రాజా. కుటుంబంలో ఏ కొరతలు ఉన్నాయో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో తీర్చండి ప్రభా. అప్పు సమస్యలు ఉన్నాయో తీర్చండి రాజా. సహాయం చేయండి నాన్న. అయ్యా తండ్రి సుజాతను అయ్యా తండ్రి దీవించి ఆశీర్వదించి నాన్న ఆ బిడ్డ గర్భఫలాన్ని మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. త్వరగా రక్షణ పొందినట్లు బాప్తిసానికి మీరు సిద్ధపరచమని వేడుకుంటున్నాం ప్రభా. అలాగే నాన్న తండ్రి రాజా యేసమ్మ కుటుంబాన్ని దర్శించండి రాజా. ఆమె కుటుంబీకులు నశించిపోకుండా అయ్యా రక్షణ పొందే కృపను దయచేయండి రాజా. అయ్యా బిడ్డలు నాన్న తండ్రి రాజా లోకంలో ఉండి నశించిపోకూడదు ప్రభా. మీరే నాన్న కుటుంబం మొత్తానికి రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి చంగమ్మను దీవించండి రాజా. ఆశీర్వదించి నాన్న తండ్రి వృద్ధాప్యంలో కూడా అయ్యా మీ దగ్గరికి రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆరోగ్యము, సుఖబల జీవము దయచేయండి రాజా. అయ్యా తండ్రి రాజా ఇంకొక చంగమ్మని తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా తండ్రి రాజా మిమ్మల్ని ఎరగడానికి సహాయం చేయండి రాజా. మీ బిడ్డగా మారడానికి సహాయం చేయండి దేవా. మీకు స్తోత్రములు రాజా. అయ్యా నూతనంగా వచ్చిన కుటుంబాన్ని అయ్యా తండ్రి రాజా మీరు దీవించండి రాజా. అయ్యా ఈ వృద్ధాప్యంలో కూడా మీ దగ్గరికి వచ్చున్నారు ప్రభా. అయ్యా తండ్రి ఇప్పుడైనా మిమ్మల్ని ఎరగడానికి సహాయం చేయండి రాజా. అయ్యా తండ్రి రాజా వాళ్ళ జీవితంలో అయ్యా తండ్రి మీరే నిజమైన దేవుడని వాళ్ళు ఎరగడానికి సహాయం చేయండి ప్రభా. సమస్యల కొరకు కాదయ్యా, మీరే నిజమైన దేవుడని
దేవుడని మిమ్మల్ని ఎరిగే విధంగా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా మీ రక్షణ దయచేయండి. మిమ్మల్ని వెతికి వచ్చిన ఎవరిని కూడా రాజా మీరు త్రోసివేసే దేవుడు కాదు ప్రభా. సహాయం చేయండి దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా మోసెస్ బ్రదర్ కుటుంబాన్ని దీవించండి రాజా. సహోదరికి సుఖబల జీవము ఆరోగ్యము దయచేయండి నాన్న. అయ్యా తండ్రి రాజా ఆశీర్వదించి వాళ్ళ జీవితాలను మీరు మార్చండి రాజా. ఏం కొరతలు ఉన్నాయో, మీకు విరోధమైన కార్యాలు ఏమైతే ఉన్నాయో వాటిని తండ్రి రాజా మీరు మార్చి మీ సాక్షులుగా జీవించి అయ్యా మీ సంతాన భాగ్యమును పొందుకునే కృపను దయచేయండి రాజా. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రవణమ్మక్క సిస్టర్ని దర్శించండి రాజా. అయ్యా తండ్రి రాజా ఎదుగునన్న తన భర్తను దర్శించండి నాన్న. అయ్యా మారు మనసు దయచేయండి రాజా. మీరే నిజమైన దేవుడని ఎరిగే కృపను దయచేయండి రాజా. అయ్యా తండ్రి ఇద్దరు యవ్వన బిడ్డలు ప్రభా మిమ్మల్ని ఎరిగే తండ్రి కృపను దయచేయండి రాజా. ఉండే అనారోగ్య సమస్యలన్నిటినీ తీర్చండి రాజా. అయ్యా సహోదరిని పరిపూర్ణంగా మీ పాదాలకు సమర్పిస్తున్నాం. ఏ తండ్రి సాతాను క్రియలు ఆమెలో ప్రయోగపడుతున్నాయో రాజా, ఆమెను తండ్రి రాజా వంగదీస్తున్నాయో రాజా, అలాంటి సాతాను క్రియలను రాజా ఎదిరించే శక్తిని ఆమెకు మీరు దయచేయండి రాజా. మీలో నాన్న తండ్రి భక్తి వైరాగ్యం కలిగి ముందుకు రాగలిగే కృపను దయచేయండి రాజా. రక్షణ పొందే కృపను దయచేయండి రాజా. పాపాల నుండి మారు మనసు దయచేయండి రాజా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా తండ్రి రాజా ఆమెలో క్రియ చేస్తున్న ప్రతి సాతాను క్రియలను, ఆ కుటుంబానికి విరోధంగా తండ్రి ఉన్న ప్రతి సాతాను క్రియలను యేసుక్రీస్తు వారి నామంలో కట్టి బంధిస్తున్నాం రాజా. ఆమేన్ తండ్రి. మీరే నాన్న విడుదల దయచేయండి రాజా. ఆరోగ్యము సుఖబల జీవము దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం రాజా. ఇంకా నాన్న తండ్రి రాజా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి రాజా. ఈశ్వరయ్య బ్రదర్ కుటుంబాన్ని దీవించండి రాజా. అయ్యా తండ్రి రాజా ఇదిగో నాన్న ఏం కొరతలున్నాయో బిడ్డల్ని అయ్యా తండ్రి మీరు సరిచేసి నడిపించండి దేవా. ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయండి నాన్న. అయ్యా భార్య పిల్లలు భర్త అందరినీ దీవించండి రాజా. అయ్యా తండ్రి రాజా వరలక్ష్మి అనే మేరీ సహోదరిని కూడా మీ పాదాలకు సమర్పిస్తున్నాం ప్రభా. ఆ బిడ్డను మీరే నాన్న తండ్రి అయి ఉండి తల్లిగా ఉండి ఆ బిడ్డను రాజా మీరే నాన్న పోషించి నడిపించమని వేడుకుంటున్నాం. బిడ్డల్ని దీవించండి. మంచి చదువును జ్ఞానమును కంచి కాపుదలను బిడ్డకి దయచేయండి రాజా. మీకు స్తోత్రాలు. కుటుంబాల్లో ఏ కొరతలు ఉన్నాయో వాటిని తీర్చి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా ఈశ్వరయ్య బ్రదర్ కావలసిన రాజా అయ్యా ప్రమోషన్ రాజా ట్రాన్స్ఫర్ను మీరు నాన్న మీ చిత్తానుసారంగా మీరు దయచేయమని వేడుకుంటూ రాజా నాన్న ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాం. ఋతు సహోదరి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. బ్రదర్ నాన్న తండ్రి ఆయన్ని దీవించి పిల్లల్ని ఇద్దరిని దీవించి వాళ్ళ భవిష్యత్తును మీరు భారం వహించి నాన్న మీరే బాధ్యత తీసుకొని నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. సంఘాన్ని మీరు దీవించినాన్న. అయ్యా ఈరోజు మేము చూసినట్టుగా ఏక మనసుతో జీవించినట్టు మీరు సహాయం చేయండి రాజా. ఎలాగైతే నాన్న తండ్రి రాజా ఆది అపోస్తుల కాలంలో ఎలాగ నాన్న సంఘస్థులు జీవించారో అలాంటి తండ్రి ఏక మనసు ప్రేమ మీరు దయచేయండి రాజా. ఎలాగైతే నాన్న తండ్రి రాజా అయ్యా గలిలయ యూదయ సమరయ దేశాల్లో రాజా అయ్యా తండ్రి సంఘం ఎలాగ నాన్న క్షేమాభివృద్ధి పొందిందో అయ్యా అలాగ తండ్రి రాజా మార్చండి. అయ్యా సంఘంలో రాజా సమాధానము దయచేయండి రాజా. అయ్యా ఒక్కొక్కరికి మీ పట్ల భయాన్ని దయచేయండి రాజా. మీ పట్ల భయం కలిగి నాన్న అయ్యా తండ్రి రాజా ఏ పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించే కృపను దయచేయండి రాజా. అయ్యా తండ్రి రాజా ఇదిగో నాన్న పరిశుద్ధాత్మ అందు ఆదరణ పొందినట్లు మీరు తండ్రి సహాయం చేయండి రాజా. అయ్యా సంఘము నాన్న ఇంకా అత్యధికంగా విస్తరించినట్లు రాజా మీరు కృపను చూపి అయ్యా తండ్రి సంఘానికి సంఘ కుటుంబాలను అయ్యా తండ్రి రాజా మీరే నాన్న ఏక మనసు కలిగించమని వేడుకుంటూ సంఘానికి సంఘ కుటుంబాలకు విరోధంగా పోరాడుచున్న ప్రతి సాతాన క్రియలను యేసుక్రీస్తు వారి నామంలో కట్టి బంధిస్తున్నాం ప్రభా. అయ్యా మీ ప్రేమకు పాత్రలుగా ఒక్కొక్క కుటుంబము జీవించడానికి సహాయం చేయమని సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీ ఒక్కరికి చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో సమర్పించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి ప్రార్థన ఆలకించి ఒక్కొక్క కుటుంబాన్ని అట్లాగే ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాము. మమ్మల్ని ఎక్కువగా ప్రేమించి నడిపించి మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన నామాన్ని స్తోత్రిస్తున్నాము. ఈ రోజు విన్న మాటలకు తగినట్లుగా ఆది అపోస్తుల కాలంలో జరిగిన కార్యం వలె మీరే ఒక్కొక్క కుటుంబంలోనూ ఏక మనసు కలిగి ఏక ఆత్మ కలిగి ఏక తలంపులతో జీవించే కృపను దయచేయండి. అదే విధంగా సంఘంలో కూడా ఏక మనసు కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఏక హృదయంతో ఉండి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే కృపను దయచేయండి. దేశంలో సమాధానాన్ని దయచేయండి. దాని మూలంగా ఒక్కొక్క జీవితంలోనూ సమాధానాన్ని పొందుకునే కృపను దయచేయండి. సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. మేము త్వరగా
సంఘంగా చేరి అందరం కలిసి మిమ్మల్ని ఆరాధించుటకు కృపను దయచేయండి. ஆங்காங்கே நடக்கிற எஸ்தர் ஹவுஸ் பிரேயர்ஸ்லையும் ஆசீர்வதிப்பீராக. అక్కడక్కడ జరుగుతున్న ఎస్తేర్ ఇంటి ప్రార్థనా కూడికలను మీరు దీవించండి. யார் யார் நடத்தினார் ஒருடைய வாழ்க்கையில் நிறைய கத்தா ஜெபாவை ஊற்றி உமக்காக உண்மையோடு உத்தமத்தோடு ஜெபிக்க கிருபை தாரும். ఎవరెవరైతే జరిపిస్తున్నారో వాళ్ళు నిజంగా ఉత్తమంగా ఉండి ఒక్కొక్కరిలోనూ ప్రార్థన ఆత్మను మీరు కుమ్మరించి అట్లాగా వాళ్ళ అర్పణతో చేయడానికి మీరు సహాయం చేయండి. நீர் தந்த ஒரு குடும்பங்களையும் வெளியடித்து காத்து ரட்சிப்பீராக. మీరు ఇచ్చిన ఒక్కొక్క కుటుంబం చుట్టూ మీ కంచె కాపుదల వేసి రక్షించండి. இன்னும் அநேக ரட்சித்து சபையில் சேர்ப்பீராக. ఇంకా అనేకులను రక్షించి సంఘంలో చేర్చండి. இப்போது இயேசுவின் வல்லமை நாமத்தினாலே యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ஒவ்வொரு குடும்பத்தில் உள்ள எல்லா சாத்தானுகள் இயேசுவினால் கட்டப்படுவதாக. ఒక్కొక్క కుటుంబంలో ఉండే సాతాను క్రియలన్నీ యేసుక్రీస్తు వారి నామములో కట్టబడును గాక. இயேசு நாமத்தில் எல்லா சரீர வியாதிகள் குணமடைவதாக. యేసుక్రీస్తు వారి నామములో ప్రతి శరీర వ్యాధులన్నీ తొలగిపోవును గాక. அதுபோல ஒரு குடும்பத்தில் உள்ள குறைவுகள் எல்லாம் இயேசு கிறிஸ்து நாமத்தினாலே நிறைவாவதாக. అదే విధంగా ఒక్కొక్క కుటుంబంలోనూ ఉండే కొరతలన్నీ కూడా యేసుక్రీస్తు వారి నామములో పూర్తి అవును గాక. நீரே குடும்பத்தில் கத்த ஒவ்வொரு குடும்பத்தையும் சீயோனிலிருந்து ஆசீர்வதிப்பீராக. మీరే ఒక్కొక్క కుటుంబాన్ని సియోనులో నుండి మీరు ఆశీర్వదించండి. உமது கட்டளை அர்ப்பணிக்கிறோம். మీ చేతులకు సమర్పిస్తున్నాము. ஒவ்வொரு குடும்பமும் தேவனுக்காக வைராக்கியத்தோடு வாழவும். ఒక్కొక్క కుటుంబము దేవునిలో వైరాగ్యం కలిగి జీవించడానికి. இந்த சபைகள் நீர் விரும்பின சபைகளாக மாறவும். ఈ సంఘాలు మీరు ఇష్టపడే సంఘంగా మారడానికి. உமது குமாரடி வரைக்கும் எப்போது இருந்தாலும் మీ కుమారుని రాకడ ఎప్పుడు ఉన్నానో நாங்கள் ஒரு ஆயத்தமுள்ள மகிமையுள்ள சபையாக சமூகத்தில் வந்து சேரும் கிருபை தாரும். సిద్ధం కలిగిన మహిమగల సంఘముగా వచ్చి చేరడానికి సహాయం చేయండి. உமது கட்டளை ஒருவரை அர்ப்பணிக்கிறோம். మీ చేతులకు ఒక్కొక్కరిని సమర్పిస్తున్నాము. உமது பாதுகாப்பு உடைய ரட்சிப்பு எங்கள் கூட இருப்பதாக. మీ యొక్క కాపుదల రక్షణ మాకు తోడుగా ఉంటును గాక. யார் யார் பாவ மன்னிப்பு கேட்டு மனம் திரும்பி ஞானஸ்நானம் பெற வேண்டுமோ ఎవరెవరైతే పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలో ஒவ்வொருவரும் நீர் பேசுவீராக. వారందరితో మీరు మాట్లాడండి. ஒவ்வொருவரும் தங்களை அர்ப்பணித்து உமோடு உடன்படிக்கை செய்து கொள்ள கிருபை தாரும். వాళ్ళందరూ వాళ్ళని సమర్పించుకొని మీతో నిబంధన చేసుకునే కృపను దయచేయండి. இதற்கு விரோதமாக போராடுகிற దీనికి విరోధంగా పోరాడుచున్న எல்லா சாத்தானுகள் இயேசு நாமத்தை கட்டி அப்புறப்படுத்துகிறோம். సమస్త సాతాను క్రియలను యేసుక్రీస్తు వారి నామములో కట్టి బంధిస్తున్నాము. சில துதிகரமாக அவற்றுமைக்கே செலுத்திறோம். సమస్త స్తుతి ఘనత మహిమలు మీకు ఒక్కరికే చెల్లిస్తున్నాము. மீட்பு ரட்சகருமாக இயேசு ஜெபம் கேட்கிற நல்ல பிதாவே. విమోచకుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ஆமென். ఆమేన్. என் ஆத்மாவே கர்த்தரை சோத்திரி. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. என் முழுவதுமே பரிசுத்த நாமத்தை சோத்திரி. నా అంతరంగమునున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. என் ஆத்மாவே கர்த்தரை சோத்திரி. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. அவர் செய்த சகல உபகாரங்களும் மறவாதே. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ஆமென். ఆమేన్. ஹல்லேலூயா. హల్లెలూయా. 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 Praise Lord. Glory to God. God bless you all. దేవుడి నామమునకు మహిమ ఉండావதாக. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.